ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणम्। హరే కృష్ణ భక్తులందరికీ భగవద్గీత లెవెల్ 2 కోర్స్ తరపున ఇస్కాన్ విజయవాడ తరపున అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం 20వ శ్లోకం మనం చూస్తాము. ఇప్పుడే మనము 5 శ్లోకాస్ మనము రిసైట్ చేసాం కదా. సో అందులో దట్ ఇస్ ద లాస్ట్ శ్లోక. సో మీ దగ్గర యాజ్ ఎ మెన్షన్ ఎవరి దగ్గర అయితే భగవద్గీత పర్సనల్ కాపీస్ ఉన్నాయో అందరి దగ్గర ఉండాలి. అందరూ ఆ శ్లోకం ఓపెన్ చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా క్లాస్కి రాకముందే ఆ శ్లోకానికి సంబంధించిన భాష్యాన్ని మీరు చదువుకొని వస్తే బాగుంటుంది. అప్పుడు ఇంకొంచెం మీకు ఆ క్లాస్ అర్థమవుతుంది అనమాట. రైట్. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ భగవద్గీతాస్. ఒకసారి అలా చూపించండి నాకు కూడా తెలుస్తుంది అందరి దగ్గర ఉన్నదని చెప్పి. ఓకే, లలిత వేముల, లక్ష్మీ మాతాజీ, ఓకే, సుబ్బారావు గారు, సీత గారు, రమాదేవి గారు. ఓకే, అంటే భగవద్గీత ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేస్తారనమాట. ఓకే, నైస్, ఐఎమ్ హ్యాపీ. 20 మెంబర్స్ ఓపెన్ 30 మెంబర్స్ చూపిస్తున్నారు. ఓ నైస్ నైస్ నైస్, అందరి దగ్గర ఉందన్నమాట. వైవి సుబ్బారావు. ఓకే, గుడ్, థ్యాంక్ యూ, సో హ్యాపీ. సో ఎనీహౌ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఐ హ్యావ్ సాఫ్ట్ కాపీ. సో నేను చెప్తాను, నా వెనకతల మీరు చెప్పండి. మీరు ఐ మే నాట్ హియర్ బట్ యూ కెన్ హీస్ యాక్చువల్లీ. నజాయతే మ్రియతే వా కదాచిన్, నజాయతే మ్రియతే వా కదాచిన్, నాయం భూత్వా భవితా వా న భూయా, నాయం భూత్వా భవితా వా న భూయా, అజో నిత్య శాశ్వతోయం పురాణో, అజో నిత్య శాశ్వతోయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే, న హన్యతే హన్యమానే శరీరే. సో అనువాదము: ఆత్మకు ఎన్నడూను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. రైట్. సో భాష్యము: అనుపారిమాణ అంశమైనట్టి ఆత్మ భగవానుడితో గుణైక్యము కలిగినటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పు పొందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కుతస్థ అని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడి ఉండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలముండును, వృద్ధియగును, ఇతరములను సృష్టించను, క్రమంగా క్షీణించను, చివరికి నశించి శాశ్వతంగా అంతర్ధానమగును. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి అందరూ ఈ 6 గుర్తుంచుకోండి. ఓకే. శరీరము 6 విధములైన మార్పులకి సంభవిస్తుంది అన్నమాట. ఏంటది? జన్మ, అది గర్భం నుంచి జన్మించును, కొంతకాలం ఉండును, వృద్ధి దట్ మీన్స్ గ్రోత్, ఇతరులను సృష్టించును అంటే బై ప్రొడక్షన్, క్రమంగా క్షీణించును డికే, నశించి శాశ్వతంగా అంతర్ధానమగును డెత్. సో దీస్ ఆర్ ద 6 స్టేజెస్ ఫర్ ఏ లివింగ్ ఎంటిటీ. కానీ ఆత్మ ఎన్నడూను అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననము పొందదు. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది. రైట్.
ఆత్మ ఎన్నడూ జననము మరియు మరణము పొందదు. జన్మించే ప్రతిదానికి మరణం తప్పదు. ఆత్మకు జననము లేదు కాబట్టి భూత భవిష్యత్ వర్తమానములు అనేవి దానికి లేవు. చూడండి, ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, అప్పుడు దానికి ముందు వెనకాతల ఆ టైం అని ఉంటుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పి. కానీ శాశ్వతమైన దానికి ఎక్కడ ప్రారంభము ఎక్కడ ముగింపు అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనం చెప్తాం సముద్రానికి ప్రారంభం ముగింపు అని తెలియదు అంటాం. యాక్చువల్ సముద్రానికి ప్రారంభం ముగింపు ఉంటుంది, బట్ ఒక సామాన్యుడికి అది ఎటు చూడిన వాటర్ ఉంటుంది అనమాట. కానీ ఆత్మ విషయంలో అంతే, ఆత్మ శాశ్వతమైనది కాబట్టి దానికి భూత భవిష్యత్తు వర్తమానాలు అనేవి ఉండవు అని చెప్తున్నారు. అది నిత్యము శాశ్వతము సనాతనము, అజో నిత్యో శాశ్వతోయం పురాణం. అనగా చరిత్ర యందు ఆత్మ ఆవిర్భావం సూచించు ఆధారము ఎక్కడా గోచరింపదు. దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదులు విషయములను గూర్చి అన్వేషింతుము. రైట్, బికాస్ వీఆర్ బాడీలీ ప్లాట్ఫామ్. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడూ వృద్ధాప్యము పొందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందున లేదా యవ్వనము అందున కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావం చూపవు. ఆత్మ వృక్షం వలనే ఏ ఇతర భౌతిక వస్తువులు గాని క్షీణింపదు. అది ఇతర జన్యములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్న జీవాత్మలే. కానీ దేహము కలిగి ఉన్న కారణంగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరించరు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి చెందుతున్నది. అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యములు కాని ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగడి 6 మార్పులు ఆత్మ అతీతమై ఉన్నది. శరీరము 6 మార్పులు కలిగి ఉంటుంది, మనం ఇందాక చూసాము. కానీ ఆత్మ ఎటువంటి మార్పు చెందదు. అజ నిత్య. నిత్య అంటే ఏంటి? ఎటర్నల్, ఒకేలా ఉంటుంది ఆత్మ ఎప్పుడైనా సరే. ఏ శరీరంలో ఉన్నా సరే ఆత్మ ఒకటే. సో దిస్ ఎ బిగ్ పర్పోర్ట్, కానీ దిస్ మచ్ ఇస్ సఫిషియంట్. మిగతాది మీరు సెపరేట్గా మీరు ఇంట్లో చదువుకోవచ్చు. ఓకే, సో దట్స్ వండర్ఫుల్. అగైన్ ఇంకొకసారి మనము ఆ యొక్క అనువాదం మనం చూద్దాము. ఆత్మకు ఎన్నడూ జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 2nd చాప్టర్ 20th శ్లోక చూస్తున్నాము. లాస్ట్ వీక్, గత వారం మనము భగవద్గీత నుంచి మనము భగవద్గీత నుంచి 14వ శ్లోకం చూసాము, మాత్రా స్పష్టస్తు కౌంతేయ. కానీ అంతకు ముందు వారం మనము 13వ శ్లోకం చూసామన్నమాట, దేహినోస్మిన్ యథాదేహ అని చెప్పి. సో ఆ శ్లోకంలో కూడా మనము కృష్ణుడు భగవంతుడు ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. చూడండి, భగవద్గీతలో మనము నేను చాలాసార్లు ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. మనం చూసినట్లయితే అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారంటే, కృష్ణ ఇప్పుడు యుద్ధం చేయాలి, అండ్ ఫర్ మీ ఐ హ్యావ్ రీజన్స్ టు ఫైట్. యుద్ధం చేయడానికి కారణాలు ఉన్నాయి, ఆఫ్ కోర్స్ కారణాలు ఉన్నాయి, బట్ సేమ్ టైం యుద్ధం చేయకపోవడం కూడా కారణాలు ఉన్నాయి. అండ్ ఐఎమ్ కన్ఫ్యూజ్ అని చెప్తారనమాట. కాబట్టి అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటి? కృష్ణ, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని గురువు కింద స్వీకరిస్తున్నాను, దయచేసి నా యొక్క కర్తవ్యం ఏంటి చెప్పండి. కర్తవ్యం ఏమిటి? అర్జునుడి ప్రశ్న ఇది. అంటే యుద్ధం చెయ్యాలా, యుద్ధం చెయ్యొద్దా అని చెప్పి. ద క్వశ్చన్ ఇస్ దాట్. కానీ సమాధానం భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? అర్జున, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్తున్నారు. బట్ అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటి? కృష్ణ, నేను యుద్ధం చెయ్యాలా నీకు అంటే మేబీ ఆ యుద్ధ పేరులో చాలా శంఖనాదాలు పూరిస్తున్నారు కదా, మేబీ మీకు నా వినిపించలేదేమో. నా ప్రశ్న ఏంటంటే, నా ధర్మం చెప్పండి, ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలా, యుద్ధం చెయ్యొద్దా అనేది నా ప్రశ్న. కానీ అర్జునుడు అడుగుతారు, కానీ కృష్ణుడు మళ్ళీ అదే చెప్తారనమాట. ఏమంటారు? అర్జున, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అంటారనమాట. సో అర్జున అగైన్ ఆస్క్స్ కృష్ణ, బట్ నా ప్రశ్న ఏంటంటే, నీ ప్రశ్న నాకు అర్థమైంది, నా సమాధానం నీ ప్రశ్నకి సమాధానం, అండ్ నేను నీ ప్రశ్నకే సమాధానం ఇస్తున్నాను. ఏంటో సమాధానము? నువ్వు శరీరం కాదు, ఆత్మ అని చెప్పి. కమాన్, ఐ మీన్ థింక్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్,
మన విషయాన్ని తీసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రసగుల్లా తినాలా వద్దా అంటే మనం ఏం చెప్తాం, తిను అంటారు. లేకపోతే ఒక డాక్టర్ కెన్ ఐ ఈట్ రసగుల్లా ఆర్ నాట్, నేను ఇప్పుడే రికవర్ అయ్యాను, రసగుల్లా తినొచ్చా లేదా. సో వాట్ డూ ఎక్స్పెక్ట్, డాక్టర్ ఏం చెప్తాడు, తిను లేకపోతే తినొద్దు, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇక్కడ కృష్ణుని మనం తీసుకున్నట్లయితే కృష్ణుడు ఇప్పుడు యుద్ధం చెయ్యదని చెప్పట్లేదు. ఏమంటున్నారు, అర్జున నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణుడికి అర్థం కాలేదా అర్జునుడి ప్రశ్న, లేకపోతే కృష్ణుడు వినిపించలేదా? బట్ కృష్ణుడు అర్జునుడి ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు, అర్జునుడి యొక్క అజ్ఞానానికి సమాధానం చెప్తున్నారు. అసలు అర్జునుడికి ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది, యుద్ధం చెయ్యాలా వద్దని? ఎందుకంటే అర్జునుడికి 5 కారణాలు చెప్తారు మొదటి అధ్యాయంలో. మీకు అందరికీ లెవెల్ 1లో గుర్తుకుండే ఉంటుంది 5 కారణాలు యుద్ధం చేయకపోవడానికి. సో ఆ కారణాలు అర్జునుడి మనసులో ఎందుకు వచ్చాయి, వై దట్ కన్సెప్ట్స్ కేమ్, బికాస్ ఆ యొక్క ఫౌండేషన్ చూడండి, మన ఫౌండేషన్ ఎలా ఉంటే ఆ విధమైన అవుట్పుట్ వస్తుంది. సో అర్జునుడికి ఆ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వచ్చాయంటే బికాస్ అర్జునుడు శారీరక స్థాయిలో వ్యవహరిస్తున్నాడు. నేను శరీరము అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు చూడండి, కర్మీస్ నాన్ డివోటీస్, వాళ్ళు నేను శరీరము అనుకుంటారు. కాబట్టి వారు ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి, ఏది తప్పు ఏది ఒప్పు, ఉన్నది ఒకటే లైఫ్. కాబట్టి నువ్వు తప్పు చేసినా సరే బెగ్ బారో స్టీల్, ఎవడు చూస్తున్నాడు అంటే మనం దొరకనంత దొరకనంత వరకు దొరలమే, అండ్ లైఫ్ ఒకటే జీవితము. కాబట్టి అంటే పుణ్యం పాపం అంతా త్రాష్, సమాజాన్ని ఒక మార్గం పట్టడానికి ఇలాంటి కాన్సెప్ట్ సృష్టించారు, దేవుడు దెయ్యము స్వర్గము నరకము. సో ఇలాంటి సో దే వాళ్ళు దే కన్విన్స్డ్ నేను ఈ బాడీని ఒకటే నాకు లైఫ్ అని చెప్పి. సో ఇఫ్ యూ థింక్ యువర్ అ బాడీ, ఇది ఒకటే జిందగీ, నెక్స్ట్ నేను శరీరం అనుకుంటే అప్పుడు నువ్వు ఏం చేసినా రైటే, అవునా కాదు? ఎందుకంటే ఇది ఒకటే లైఫ్ అనుకున్నప్పుడు అప్పుడు రియాక్షన్స్ ఏమి ఉండవు, పుణ్యపాపం అనే ఉండదు. అంటే ఆయన కన్సెప్ట్ అది అయినప్పుడు ఆయన చేసింది రైటే. సో ఏది రైట్ ఏది తప్పు అనేది ఎలా తెలుస్తుంది, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో అర్జునుడికి ఏమనిపిస్తుంది, యుద్ధం తప్పు అనిపిస్తుంది. ఎందుకు తప్పు అనిపిస్తుంది అంటే అనిపిస్తుంది ఒక సైడ్ నుంచి కృష్ణుడు యుద్ధం చేయమంటున్నారు. సో ఒక యాంగిల్ నుంచి చేయాలని తెలుసు అతనికి, బికాస్ ఇస్ ద నాలెడ్జ్. ఇంకొక యాంగిల్లో తప్పు అనిపిస్తుంది. సో అతను కృష్ణుడు అడుగుతున్నారు, కృష్ణుడు సమాధానం ఏం చెప్తున్నారు, అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు, అర్జునుడి యొక్క ఆ సందిగ్ధం రావడానికి కారణమైన ఆ అజ్ఞానాన్ని అతను టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఏంటి అజ్ఞానం అక్కడ, నువ్వు అంటే దాని అంటే శారీరక బాడీలీ కాన్షియస్నెస్, ఇంగ్లీష్లో చెప్పాలంటే శారీరక అవస్థ, శారీరక చేతన, ఓకే, భౌతిక చేతన అనుకోవచ్చు అనమాట. సో అర్జున యాక్చువల్లీ ప్యూర్ డివోట్, ఆఫ్ కోర్స్ మహాభారతం ముందు కూడా. బట్ కృష్ణుడు అర్జునుడిని భగవద్గీత చెప్పాలనుకున్నారు కాబట్టి ఎవరికో కాకుండా అర్జునుడిని ఒక బద్ధావస్థలో ఉన్న వ్యక్తి కింద, అతని శారీరక చేతనని అతని హీజ్ కాన్షియస్నెస్ భగవంతుడు కవర్ చేసి అర్జునుడు ఒక బద్ధావస్థలో ఉండే వ్యక్తి కింద అతను తయారు చేస్తారు. కాబట్టి అర్జునుడు ఈ బిహేవ్స్ యాజ్ ఎ ఫీజ్ ఒక వ్యామోహంలో పడిన వ్యక్తి కింద అర్జునుడు వ్యవహరిస్తారనమాట. సో కృష్ణుడు హీజ్ ఆన్సర్స్ అర్జునుడి యొక్క అజ్ఞానానికి కారణమైనది చెప్పడం మొదలు పెడతారు. అండ్ ఎలా ప్రారంభిస్తారు ఈ యొక్క అంటే మనం చూసినట్లయితే భగవంతుడు యాక్చువల్ గా భగవద్గీతని స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి, 13వ శ్లోకం నుంచి. యాక్చువల్ భగవద్గీత స్టార్ట్ అయింది 2వ అధ్యాయం 7వ శ్లోకం. దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ భగవద్గీత స్టార్ట్స్. ఎంటైర్ భగవద్గీతలో అత్యంత నన్ను అడిగితే టర్నింగ్ పాయింట్, ప్రతి ఒక్కటి జీవితం టర్నింగ్ పాయింట్ అంటారు కదా, ఏదో ఒక రోజు ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంటాం కదా. సో భగవద్గీతలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది, 7వ శ్లోకం, 2వ అధ్యాయం 7వ శ్లోకం. మనం ఇందాక ఇప్పుడు చెప్పుకున్నాం కదా కార్పణ్య దోషం అని చెప్పి. సో 7వ శ్లోకంలో భగవద్గీత టర్న్ అవుతుంది అనమాట. అండ్ 13వ శ్లోకంలో భగవద్గీత ద ఎసెన్స్, భగవద్గీత యొక్క సారము 13వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. అది మనం లాస్ట్ చర్చించుకున్నాము. 13వ శ్లోకం ఫస్ట్ భగవంతుడు ఫస్ట్ థింగ్, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి, అందులో కృష్ణుడు సుమారును 570 శ్లోకాలు చెప్తారనమాట. అండ్ అంత మెసేజ్ భగవంతుడు ఇస్తున్నారు, కానీ భగవంతుడు ఇస్తున్న మెసేజ్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, 13వ శ్లోకం నుంచి. ఏంటో శ్లోకం, ఆత్మతత్వం. అండ్ కృష్ణుడు ఏ అధ్యాయంలో కూడా ఎక్కడ కూడా ఒక కాన్సెప్ట్ కోసము 20-30 శ్లోకాలు కేటాయించడు. కానీ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు 18 శ్లోకాలు ఒక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం భగవంతుడు కేటాయిస్తారు. ఒక్క కాన్సెప్ట్, దానికోసం 18 శ్లోకాలు భగవంతుడు కేటాయిస్తున్నారు. ఏంటో కాన్సెప్ట్, ఆత్మతత్వం. ఎందుకు అంత టైం కేటాయిస్తున్నారు? సెకండ్ థింగ్,
వై అంటే దిస్ ఇస్ కృష్ణ బిగిన్ ఇస్ భగవద్గీత. భగవద్గీత అనేది ఒక 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 ఎటర్నల్ స్క్రిప్చర్. అయితే ఆ స్క్రిప్చర్లో ద రియల్ టీచింగ్స్ భగవద్గీత యొక్క బోధనలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ఆత్మతత్వం నుంచి ప్రారంభమవుతాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆధ్యాత్మిక జీవితము అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే పాయింట్ నుంచి స్పిరిచువల్ లైఫ్ ప్రారంభం అవుతుంది. అంతవరకు ఇట్స్ నాట్ ఈవెన్ బిగన్. అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆత్మతత్వం చెప్పకుండానే వాళ్ళు తమ ఫిలాసఫీ కానిచ్చేస్తారనమాట. కానీ భగవంతుడు ఈ పాయింట్, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే నువ్వెన్ని పూజలు చేయాలి, నువ్వెన్ని పునస్కారాలు చేయాలి, లేకపోతే ఏం చేయాలి, అంతా నేను శరీరము కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఒకటే జన్మ. నేను శరీరం అనుకుంటే ఒకటే శరీరం అన్నది పోతుంది. ఎవరు నువ్వు అంబానీ అవును, బిల్ గేట్స్ ఎవరైనా సరే, ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ, శరీరం అన్నది కొలాప్స్ అయి తీరుతుంది. అండ్ ఇప్పుడు కరోనా టైంలో ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. ఒక్కరోజు చాలు మనిషి పోవడానికి. సో ఎంత గొప్పవాడైనా సరే శరీరం అనేది కొలాప్స్ అవుతుంది. సో నేను శరీరం అనుకుంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి నువ్వు ఏం వెళ్తున్నావు? భౌతికమైన కోరిక, శారీరక కోరికలకు వెళ్తున్నావు. శారీరక కోరికలకు వెళ్తున్నప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా అది ఆధ్యాత్మిక జీవితం అవదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు గాడ్ ప్యూర్లీ ఫర్ బాడీలీ నీడ్స్, దట్స్ నాట్ స్పిరిచువల్ లైఫ్ యాక్చువల్లీ ఇన్ వన్ సెన్స్. సో ఆధ్యాత్మిక జీవితము ఎలా ప్రారంభమవుతుంది? నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క అంశాన్ని అనే పాయింట్ మనకు అర్థమైనప్పుడు యాక్చువల్లీ అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక ప్రయాణం నిజంగా సాగుతుంది. అండ్ భగవంతుడు మనకి ఈ కాన్సెప్ట్ ఎక్కడ చెప్తున్నారు? భగవద్గీత ప్రారంభంలో చెప్తున్నారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాతనే మిగతా ఏ కాన్సెప్ట్ అయినా సరే. చాలా మంది చెప్తారు, నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు అనమాట, ఇంటర్లో ఉన్నప్పుడు. అతను నేను కలిపేటట్టు వివర్ క్లోజ్. ఇప్పుడు ఓరే నువ్వు ఇస్కాన్కి వెళ్ళాను విన్నాను అంటే అవును అని చెప్పాను. సో దాని సైడ్ ఓ భగవద్గీత నేర్పిస్తారు కదంటే అవును అన్నాడు. నాకు కూడా భగవద్గీత వచ్చని చెప్పి ధన 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 శ్లోకాలు చెప్పడం మొదలెట్టాడు అనమాట. ఈ స్పీక్ సో మెనీ శ్లోకాస్, కానీ అతని లైఫ్ స్టైల్, అతను చేసే పనులు చూస్తే మాత్రం చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలన్నమాట. కాబట్టి మీకు ఎన్ని తెలిసినా సరే ఈ పాయింట్ తెలియకపోతే ఇట్స్ ఆల్ పునాదులు లేని భవంతు లాంటిది. ఏంటో పాయింట్? నేను శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవడం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అండ్ ఒకసారి మనకి ఈ విషయం అర్థమైతే జీవితంలో చాలా విషయాలు వీ క్యాన్ ఫేస్ ఇట్ విత్ క్లారిటీ, రైట్? నేను ఆత్మ అనుకున్నప్పుడు సరే, నేను శరీరం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనందరం శారీరక స్థితిలో ఉంటున్నాం. నేను శరీరం అనుకుంటే అప్పుడు ఈ శరీరం ఎవరికి చెందుతుంది? తల్లిదండ్రులు, అంతే కదా. దట్ మీన్స్ ఇఫ్ ఐఎమ్ బాడీ, దెన్ హూమ్ ఐ బిలాంగ్ టు? మై పేరెంట్స్. ఎందుకంటే అక్కడి నుంచి నేను వచ్చాను, మా తల్లిదండ్రుల నుంచి నేను వచ్చాను, కాబట్టి తల్లిదండ్రులకి అనమాట. అది నా ఐడెంటిటీ. నేను ఆత్మ అనుకుంటే అప్పుడు ఐడెంటిటీ, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? సరే నేను ఆత్మని ఎక్కడి నుంచి వచ్చాను అనే క్వశ్చన్ ప్రారంభం అవుతుంది. అండ్ దట్ ఇస్ వెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ అంటే సోల్, దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పరమాత్మ వస్తుంది, సూపర్ సోల్ అని చెప్పి, రైట్? నేను భగవంతుని యొక్క అంశని, భగవంతుని యొక్క సో ఐ బిలాంగ్ టు గాడ్ అని చెప్పి, రైట్? సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. అండ్ ఈ సమాజంలో మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ప్రతి భగవంతుడు ముందు శ్లోకంలో చెప్పాడు, 13వ శ్లోకంలో ఆత్మతత్వం గురించి చెప్పాడు. అంతకు ముందు శ్లోకంలో ఏమని చెప్తారంటే అశోచ్య అన్వశోచస్త్వం ప్రజ్ఞా వాచాంశ భాషసే గతాసున్ అగతాన్సుంచ నాను శోచంతి పండిత అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నారంటే, అర్జున ఒక పండితుల్లో నువ్వు వ్యవహరిస్తున్నావు, కానీ నువ్వు నిజంగా పండితుడు అయితే దేనికోసం ఏడవాలి, దేనికోసం వర్రీ అవ్వాలి, దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది నువ్వు ఆలోచించి అది నీకు తెలిసి ఉండాలి. కానీ నువ్వు దేనికోసం వర్రీ అవ్వాలో దానికోసం వర్రీ అవ్వట్లేదు, దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు దానికోసం వర్రీ అవుతున్నావు, విచ్ మీన్స్ యాక్చువల్లీ యువర్ ఎ ఫూల్. భగవంతుడు అర్జునుడిని ఫూల్ అంటాడు అనమాట. కానీ నువ్వు ఒక పండితుల్లాగా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తున్నావు. మన మొదటి అధ్యాయం చూసినట్లయితే అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఓ ఈ ధర్మం ప్రకారం యుద్ధం చేయడం తప్పు కదా అది అని చెప్పి. అంటే ఒక పండితుల్లా మాట్లాడుతున్నాడు, కానీ నీకు దేనికోసం వర్రీ అవ్వాలో దేనికోసం వర్రీ అవ్వకూడదు తెలియదు అని చెప్పి ఆ తర్వాత ఆత్మత్వం గురించి చెప్తారు అనమాట. అంటే ముందు తిడతారు అర్జునుడిని, తర్వాత ఆ సమాధానం చెప్తారు. సో దేనికోసం వర్రీ అవ్వాలి? నువ్వు శరీరం అయితే అప్పుడు నువ్వు న్యాచురల్గా శరీరం కోసం వర్రీ అవ్వాలి, అంటే హైయెస్ట్ వర్రీ. బట్ నేను శరీరం కాదు, నేను ఆత్మని, కానీ శరీరంలో బంధించి ఉన్నాను అని అర్థమైనప్పుడు, అండ్ వీటిలో ఏది శాశ్వతము? దీని ముందు శ్లోకంలో మనం 19వ శ్లోకంలో చూసినట్లయితే కృష్ణుడు క్లియర్ చెప్తున్నారు,
శరీరం అన్నది ఎంత ప్రయత్నించినా సరే అశాశ్వతమైనది. ఆత్మ అనేది నువ్వు ఏం చేసుకో అది శాశ్వతమైనదని చెప్పి. యూర్ అండర్స్టాండింగ్? ఫర్ ద బాడీ దేర్ ఇస్ నో ఎండ్యూరెన్స్ అండ్ ఫర్ ద సోల్ దేర్ ఇస్ నో డిస్ట్రక్షన్. అంటే ఏంటి? శరీరానికి ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? శరీరం నువ్వు ఏం చెయ్యి శాశ్వతం కాదు. ఆత్మ అనే దానికి నువ్వు ఏం చెయ్యి అది నశించదు. రైట్? దట్ మీన్స్ బికాస్ వీఆర్ ద సోల్. సో అప్పుడు మనము యాక్చువల్గా దేనికోసం వరి అవ్వాలి? ఆత్మ కోసం మనం వరి అవ్వాలి, శరీరం కోసము వరి కాదు. కానీ శరీరం, ఈ ఆత్మ అనే శరీరంలో ఉంటుంది కాబట్టి శరీరాన్ని కూడా మనం చూసుకోవాలి మంచిగా. కానీ దేనికోసం మనము బతుకుతుంటాము? ఆత్మ యొక్క జర్నీ కోసం అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. రైట్? ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారు? ఈ యొక్క 13వ శ్లోకం నుంచి 30 శ్లోకం, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. లైక్ 13వ శ్లోకంలో ఏం చెప్పారు? ఏ విధంగా ఈ ఆత్మ అనేది ఈ శరీరం నుంచి ఇంకొక శరీరం, ఆ శరీరం ఇంకో శరీరం మనం చూస్తాం ఒక జన్మలోనే సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనకి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70 కూడా ఉన్నారు ఈ క్లాస్లో. సో మీరు చూసినట్లయితే నీకు చిన్నప్పుడు ఫోటో, 5 ఏళ్ళప్పుడు ఫోటో దగ్గర ఉంది, 10 ఏళ్ళ ఫోటో ఉంది, 30 ఏళ్ళ ఫోటో ఉంది. ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇదే నేనే అంటాం మనం. నేనే, నాకు తెలుసు, ఇది నేనే, నాకు తెలుసు, ఎవరన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ కన్విన్స్డ్ ఇది నేను. కానీ మరి నేను అనుకున్నప్పుడు అర్థంలో చూసుకుంటే దానికి అసలు పోలిక సున్నా. రీసెంట్గా నా జాబ్ లైఫ్ ఫొటోస్ నేను షేర్ చేశాను భక్తులకి. అంటే నా జాబ్ లైఫ్ ఫొటోస్ అంటే ఎన్నాళ్ళు? 11 ఏళ్ళ కింద ఫొటోస్, 12 ఏళ్ళ కింద ఫొటోస్ అని చెప్పారు. ప్రభుజీ మీరా ఇంత స్లిమ్గా ఉన్నారు, ఎంత అంటే 12 ఏళ్ళు అయిపోయాయి కదని చెప్పి. అంటే 12 ఏళ్ళలో మనిషి రూపురేఖలు మారిపోతాయి చాలాసార్లు. కానీ నాకు అది నేను అని చెప్పి నా ఫోటోని చూపిస్తున్నాను కదా, నా ఫోటో. కానీ నాకు ఆ ఫోటోకి సంబంధం లేదు ఇప్పుడు అసలు. కంప్లీట్గా డిఫరెంట్ పర్సనాలిటీ, అంటే అంత ఫిజికల్ మారిపోయింది అనమాట. సో థింగ్ ఇస్ దాట్. కానీ నేను నమ్మకం అంటే ఏంటి మరి? అంటే నేను అంటే అది నేనే, ఇది నేనంటే మరి ఏంట? నేను ఏంటది? శరీరం అయితే కాదు, శరీరం మారిపోయింది కాబట్టి అదేంటది? ఆత్మ. రైట్? సో నా చిన్నప్పుడు ఫోటో కూడా ఉంది. నేను 3 నెలల ఫోటో కింద బాగా కుడుతున్నాను, 5 నెలల ఫోటో అనమాట. అది కూడా నేనే, సంబంధం లేదు. అప్పుడు ఎంత 5 కిలోలు ఉంటానేమో, ఇప్పుడు ఎంతో ఎక్స్ నెంబర్ చెప్పొద్దులేండి ఆ నెంబర్. సో ద థింగ్ ఇస్ దాట్. సో కృష్ణుడు ఏమంటున్నారు? ఒక శరీరంలో, ఒక జన్మలోనే ఎన్నెన్నో శరీరాలు మారుతున్నాయి, కానీ ఆత్మ శాశ్వతము. డిఫరెంట్ బాడీస్, చిన్న పిల్లవాడి బాడీ, అడాలసెన్స్, యూత్, అడల్ట్, ఓల్డ్ పర్సన్, మిడిల్ ఏజ్డ్ పర్సన్, ఓల్డ్ పర్సన్ అండ్ డైయింగ్ పర్సన్, అలా ఆత్మ వెళ్తుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక పుడుతుందంటే మళ్ళీ కొత్త శరీరం మళ్ళీ ప్రారంభం వస్తుంది, మళ్ళీ అదే ఆత్మ వెళ్తుంది. ఒకే శరీరంలో వెళ్తున్నట్టుగానే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మలో కూడా అదే విధంగా ఆత్మ వెళ్తుందని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? ఏ విధంగా మనం పాత బట్టలు మాసిపోయినప్పుడు ఏం చేస్తాము? పాత బట్టలు విప్పి కొత్త బట్టలు వేసుకుంటాము. అదే విధంగా ఈ శరీరం అనేది బట్ట లాంటిది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఒక వస్త్రం, మనం వేసుకున్న బట్టలు అనేది అయోగ్యమైనప్పుడు విప్పేస్తాము. అదేవిధంగా ఈ శరీరం అనేది ఆత్మ నివసించడానికి యోగ్యం కానప్పుడు ఆ ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి వేరే శరీరానికి తీసుకువెళ్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? నజాయితే మ్రీతే వా కదాచిన్. ఎందుకంటే అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? వీళ్ళని చంపేస్తే ఏమవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది, ఎవరు చూడండి. కృష్ణుడు ఏమన్నాడు? అరే ఆత్మని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ శరీరం ఆత్మకి నా జాయితే మ్రియతే, జన్మ లేదు, మృత్యువు లేదు, గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు, అండ్ అజోనిత్య, అది శాశ్వతమైనది. ఎందుకంటే భగవంతుడు ఆత్మ అంశాలు కాబట్టి వాటికి బిగినింగ్ పాయింట్ మనము చెప్పలేమన్నమాట. రైట్ గోవింద్? సో ఇట్ హ్యాస్ నో బడీ కెన్ ఫైండ్ అవుట్. ఎంతో మంది సైంటిస్టులు, నేను ఇస్కాన్కి వచ్చిన మొదట్లో ఐ మీన్ ఐఐటి అని అండ్ న్యాచురల్లీ ఏది అంత ఒక పట్టాన్ని మేము అంగీకరించాం కదా. భగవద్గీతలో చెప్తే ఏంటి, ఎవరు చెప్తే ఏంటి, అంటే మా అహంకారాలు మాకు సొంతంగా తెలుసుకోవాలని చెప్పి. కాబట్టి గూగుల్లోని ఇంటర్నెట్లో చాలా అనమాట, వాట్ డి కాల్ ఇట్, డిస్కవరీ ఛానల్లో ఎన్నెన్నో డాక్యుమెంటరీలు చూసేవాళ్ళం. అంటే సైన్స్ ఏం చెప్తుందని చెప్పి. ఎందుకంటే మాకు అప్పట్లో సైన్సే దేవుడు. సో వీ యూస్ టు గో బై దాట్. ఎన్ని టెన్స్ ఆఫ్ డాక్యుమెంటరీస్ ఐ విజిటెడ్ అనమాట. అంటే ఆత్మ గురించి సైంటిస్ట్ ఏం చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో రీసెర్చ్లు చేశారు. అండ్ ఐ హావ్ సీన్ ఆల్ ద డాక్యుమెంటరీస్. యాక్చువల్లీ మాక్సిమం డాక్యుమెంటరీస్ ఏం చెప్తున్నాయంటే, సరే శరీరం కాదు, బట్ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ ద బాడీ, దేర్ ఇస్ సమ్ యాంటీ మ్యాటర్ అంటారనమాట. యాంటీ మ్యాటర్ అంటే భౌతికమైనది కాదు,
స్థూలమైనది కాదు, సూక్ష్మమైనది. దేర్ సంథింగ్ యాంటీ మ్యాటర్, దట్ ఈస్ ద థింగ్, అండ్ వీఆర్ నాట్ ద బాడీస్. అండ్ వాళ్ళు వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఇస్తారు మనం ఎలా శరీరం కాని చెప్పి. సో కానీ మనం బట్ స్టిల్ వాట్ ఐ అండర్స్టూడ్, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో ఈ కాన్సెప్ట్స్ వీళ్ళు అలా రిజల్ట్ చేస్తూనే ఉంటారు. 10 సంవత్సరాలు గడిచిపోతాయంటే అల్టిమేట్గా వాళ్ళు ముసలి అయిపోయి వాళ్ళు కూడా చనిపోతారు. కానీ జీవితం అంతా నేను ఎవరిని అని తెలుసుకోవడానికే పోయింది. లైఫ్ ఈజ్ నాట్ మెంట్ టు నో హూ యు ఆర్. జీవితం అంతా నేను ఎవరు తెలుసుకోవడానికే పోతే, ఇంక నువ్వు తెలుసుకున్న తర్వాత యాక్చువల్ జీవితం ఏంటి, నువ్వెవరో తెలుసుకొని ఆ స్థాయిని చేరుకోవడం అనేది జీవితం. కానీ అది తెలుసుకునే ప్రక్రియలోనే నీ లైఫ్ అంతా పోతే నువ్వు ఇంకేం చేస్తావు? ఎందుకు అలా అవుతుందంటే వాళ్ళు ప్రామాణికాన్ని యాక్సెప్ట్ చేయరు. దే వాంట్ టు డూ ఇట్ బై దెమ్సెల్వ్స్. కానీ మనకి భౌతికమైన ఇంద్రియాలు అంటే ఒక కప్ప, నూతిలోని కప్ప ఎంత ప్రయత్నించినా సరే సముద్రాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద కప్పాస్ అంటే ఆ యొక్క నూతిలో ఉన్న అన్ని కప్పల్లోకి అత్యంత మేధావి కప్ప అని తెలుసుకోవడం. ఎందుకంటే కప్పే, దానికి పాపం నూతి నుంచి బయటికి రాలేదు. సిమిలర్గా సో ఆల్ ద సైంటిస్ట్ అండ్ ఆల్ ఎంత ప్రయత్నించినా సరే నేను ఎవరినైనా ప్రశ్నకి నేను శరీరాన్ని కాదు అన్న స్థాయి వరకే రాగలరు. కానీ ఆత్మ యొక్క బాధ్యత ఏంటి? ఆత్మ అసలు ఎందుకు భౌతిక ప్రపంచానికి వస్తుంది? మరి నువ్వు ఆత్మవైతే నువ్వు శరీరంలో ఎందుకు ఉన్నావు? మరి నువ్వు ఆత్మవైతే ఎందుకు కొన్నిసార్లు సుఖము, ఎందుకు కొన్నిసార్లు దుఃఖం, ఎందుకు పేద, ఎందుకు ధనిక, ఎందుకు బుద్ధిమంతుడు, ఎందుకు బుద్ధిహీనుడు, ఎందుకు అందవంతుడు, అందమైన వాడు, ఎందుకు అందవిహీనవాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు కాదు కదా, ఎప్పటికీ సైన్స్ దగ్గర రాదు. టిల్ ద టైమ్ యాక్సెప్ట్ స్క్రిప్చర్. ఒక్కసారి శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇట్లే వస్తుంది. సో ద థింగ్ ఇస్ దాట్ ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బయట వాళ్ళకి. ఈ కాన్సెప్ట్ దేనికోసం వాడుకుంటూ ఉంటారు? సినిమాల్లో, థ్రిల్లర్ మూవీస్, హారర్ మూవీస్, వీటికి వాడుకుంటారు అనమాట. ఏదో కొంచెం డిఫరెంట్ అంతే తప్ప, బట్ యాక్చువల్గా నేను ఆత్మనంటే నా బాధ్యత ఏంటి అనే విషయం గురించి ఆలోచించాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను కోవిడ్ టైమ్స్లో ఎంతో మంది ఏదో పేపర్లో చూసాను అనమాట, బ్లాక్ ఫంగస్ అన్నారు, ఇప్పుడు వైట్ ఫంగస్ అంటున్నారు. సో అక్కడ డాక్టర్లు ఒకడు అంటాడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే, సేమ్ ఐఎమ్ సీయింగ్ నేను ద న్యూస్. ఒక పేజ్లో ఏమని రాస్తారు, ఒక ఆర్టికల్ ఏమని రాస్తారంటే జనాలు కేర్ఫుల్ కాదు, బికాస్ ఆఫ్ విచ్ వైరస్లు అవన్నీ వస్తున్నాయి అంటున్నారు అనమాట. నెక్స్ట్ పేజ్లో ఇంకో ఆర్టికల్ ఏమొచ్చిందంటే జనాలు ఈ న్యూస్ చదివేసి టెన్షన్లోనే సగం మంది చచ్చిపోతున్నారని రాశారు అనమాట. సో ది థింగ్ ఇస్ దాట్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు అవుతున్నాయంటే, బికాజ్ మన చేతన మొత్తము మన శరీరంలో నిండిపోయింది కాబట్టి. మన చేతన మొత్తము నేను శరీరము అనే భావనలో ఉండిపోయింది కాబట్టి ఇంత యాంగ్జైటీ. కానీ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. నాకు మృత్యు అనేది, శరీరానికి మృత్యువు కానీ ఆత్మకు మృత్యువు లేదు. కాబట్టి ఈ యొక్క జన్మని మనం దేనికి ఉపయోగించాలి? ఆత్మ యొక్క అతాతో బ్రహ్మ జిజ్ఞాస, భగవంతుడు తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి మనం ఉపయోగించాలి అని చెప్పి అనుకున్నప్పుడు, కానీ అలా చెయ్యాలి అంటే నీకు శరీరం కావాలి. శరీరం ఉంటేనే కదా మనము మనిషి ధర్మాన్ని నిర్వర్తించగలం. కాబట్టి శరీరాన్ని పోషించాలి, అంతేగాని శరీరమే మొత్తం కాదు అని అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అప్పుడు అండ్ దెన్ అప్పుడు నేను బాధ్యత చేస్తావు, కానీ యూ విల్ బి టెన్షన్ ఫ్రీ. భాగవతం మొదటి స్కందం మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ సెక్షన్, జాగ్రత్తగా వినండి. మీరు ఎంతమంది భాగవతం చదివారు నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ నాట్, దయచేసి భాగవతం తెప్పించుకోండి. నేను మనిషి జన్మన్నకు ఎత్తాక భాగవతం చదవకుండా మీలో ఎవరైనా చనిపోతే మీ జీవితం సగం వృధా అనుకోండి. ఓపెన్ చెప్తున్నాను నేను. మీరు ఎంత సంపాదించుకోండి, ఎన్ని కార్లు కొనుక్కోండి, ఎన్ని అపార్ట్మెంట్ ఉన్నాయండి, మీ పిల్లలకి ఎంతైనా ఇవ్వండి, 100 మంది మీద ఫాలోవర్స్ ఉన్నాయండి, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా దృష్టిలో అయితే భాగవతం చదవకుండా మీరు శరీరం విడిచిపెడితే మీ జీవితం 50% వేస్ట్. సో ఈ భాగవతం మొదటి స్కందంలోనే ఫస్ట్ క్యాంటో 12 స్కందాలు పరీక్షిత మహారాజు గురించి వస్తుంది డిస్కషన్. పరీక్షితుడు ఎవరు? పాండవుల యొక్క మనవడు అనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తిరిగి తన ధామానికి అంతర్ధానం అవుతారో వెంటనే పాండవులు కూడా ఆ క్షణమే రాజ్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు కూడా హిమాలయాలకు వెళ్ళిపోయి వాళ్ళు కూడా తమ శరీరాన్ని విడిచిపెడతారు. అండ్ ఇన్ ద ప్రాసెస్ వాట్ హ్యాపన్స్, కొంతమంది ఇక్కడ బుక్ కావాలని రాశారు, వాట్సాప్ గ్రూప్లో క్లాస్ అయిన తర్వాత దే క్యాన్ పోస్ట్ ఏ మెసేజ్, వీ విల్ డెలివర్ ఇట్. ఓకే, సో వేర్ యామ్ ఐ? పాండవులు. సో పాండవులు తన యొక్క సంతానము పుత్రులు అందరూ చనిపోతారు, చివరి పుత్రులు కూడా చనిపోతారు. ఏకైక చివరి వారసుడు ఎవరు? పరీక్షితుడు. అండ్ పరీక్షితుడు గురించి బ్రాహ్మణులు అడుగుతారు, చెప్తారు. పరీక్షితుడు కూడా గొప్ప వైష్ణవుడు అవుతారు. ఎందుకంటే పరీక్షితుడు తన తల్లి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే, అశ్వత్థాముడు చివరి సంతానం. ఎందుకంటే
పాండు పుత్రులు అందరూ చనిపోయారు. చివరి 5 ద్రౌపది సంతానాన్ని కూడా నా రాత్రిలో చంపేస్తాడు అశ్వత్థాముడు. అండ్ గర్భంలో ఉన్న చివరి సంతానము పరీక్షితుడు అనమాట. అతన్ని కూడా చంపేస్తే ఇంకా వాళ్ళ వంశం ఇంకా ఫినిష్. సో అలాగా అందుకని ఆ చివరి వంశాన్ని కూడా అంకురాన్ని కూడా చంపేద్దామని చెప్పి అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతాడు అనమాట. రైట్. అండ్ అప్పుడు ఉత్తర అంటే ఎవరు? అభిమన్యుడి యొక్క భార్య. సో ఉత్తర అప్పుడే కృష్ణుడు రథం ఎక్కుతున్నారు. హస్తినాపురాన్ని విడిచిపెట్టి తిరిగి ద్వారకకి వెళ్ళామని చెప్పి రథం ఎక్కి ఉంటారు, రథం మీద ఉంటారు ఆల్రెడీ. అండ్ ఎప్పుడైతే ఆ బ్రహ్మాస్త్రం వస్తుందో వెంటనే ఉత్తర పరిగెట్టుకుని కృష్ణుని వేడుకుంటుంది అనమాట. ఇలా బ్రహ్మాస్త్రం, దయచేసి నా ప్రాణం పోయినా పర్వాలేదు, దయచేసి ఈ చివరి అంకురాన్ని కాపాడండి. వెంటనే కృష్ణుడు అక్కడ అదృశ్యమై తన అంటే రథం మీద అదృశ్యమై ఉత్తర గర్భంలో ప్రవేశిస్తారనమాట. ఉత్తర గర్భంలో ప్రవేశించి తన యొక్క సుదర్శన చక్రం అలా తిప్పుతారనమాట. అంటే ఆ యొక్క బ్రహ్మాస్త్రం పరీక్షితు తగలకంటాను భగవంతుడు. సో ఆ సమయంలో గర్భంలో ఉన్నప్పుడే పరీక్షితుడు భగవంతుని చూస్తారనమాట. గర్భంలో ఉన్నప్పుడే స్వయంగా అతనికి భగవంతుడు చతుర్భుజంలో ఉంటాడనమాట. చతుర్భుజ నారాయణ యొక్క దర్శనం అవుతుంది పరీక్షితుడు. అంత గొప్ప వైష్ణవుడు అనమాట. అందుకే అతనికి పేరు పరీక్షితుడు అని వచ్చింది. పరీక్షితుడు అంటే ఏంటంటే ప్రతి వ్యక్తిని పరీక్షగా చూసేవాడు అనమాట. ఇతనైనా నన్ను కాపాడింది అని చెప్పి. శుద్ధ భక్తులు, పాండవుల యొక్క శుద్ధ భక్తులు, వాళ్ళ వంశం. సో అంతటి శుద్ధ భక్తుడు కూడా బ్రహ్మాండంగా రాజ్యం చేశారు. యాక్చువల్గా ఏ రోజైతే శ్రీకృష్ణుడు తిరిగి తన ధామానికి చేరుకుంటారో అదే రోజు కలి ప్రవేశిస్తుంది. కలిరాజు టైం 30. అదే రోజు కలికాలం ప్రారంభమవుతుంది. కానీ శ్రీకృష్ణుడు తన ధామానికి చేరుకున్న తర్వాత కూడా చాలా సంవత్సరాల వరకు పరీక్షితుడు రాజ్యం చేస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతర్ధానమైన వెంటనే పాండవులు అంతర్ధానం అయిపోతారు. శ్రీకృష్ణుడు అంతర్ధానం వెంటనే పరీక్షితుడు రాజు అవుతాడు చిన్న వయసులోనే. కానీ అతను ఎంత గొప్పవాడంటే కలిరాజు తన రాజ్యం, తన సమయం అయినా సరే కలిరాజు ప్రభావం లేదనమాట. అంత గొప్ప రాజు, అంత గొప్పగా రాజ్యం చేసేవాడు అనమాట. చివరికి కలియుగాన్ని అసలు ప్లేస్ ఇవ్వలేదు. సో అంత గొప్ప వైష్ణవుడు, శుద్ధ భక్తుడు, మరి అంత గొప్ప రాజు, మొత్తం విశ్వాన్నే పాలించేవాడు పరీక్షితుడు. అలాంటి రాజు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు కొంచెం అలసట వస్తుంది అనమాట, దాహం వస్తుంది. రైట్. అండ్ అప్పుడు దాహం దప్పికి తీర్చుకోవడానికి అక్కడ ఒక కుటీరం ఉంటే కుటీరం దగ్గరికి వెళ్తారు పరీక్షితుడు. అక్కడ శమిక ఋషి, అతను తపస్సులో ఉంటారనమాట. ఆ మౌనం తపస్సులో ఉండడం వల్ల, తపస్సు అంటే దేర్ అండ్ ట్రాన్స్, ఇక్కడ ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. సో రాజు వస్తారు, ఎదురు చూస్తుంటారు, పిలుస్తారు కూడా. పిలిచినా సరే శమిక ఋషికి తెలియదు, ఎందుకంటే అతను సంపూర్ణంగా సమాధిలో ఉన్నారు కాబట్టి పరీక్షితుడి యొక్క మాట కూడా వినిపించలేదు అనమాట. మంచినీళ్ళు అడుగుతారు పరీక్షితుడు. చివరి పరీక్షితుడికి ఒక అసహనం వస్తుంది. ఒక రాజు అయ్యండి తన రాజ్యంలో ఒక వ్యక్తి మంచినీళ్ళు అడిగితే కనీసం అతిథికి ఆ మాత్రం సత్కారం చేయలేరు, నీళ్ళు ఇవ్వలేరా అని చెప్పి, ఇంతటి దురహంకారమా అని చెప్పి పరీక్షితుడు అక్కడే ఒక పాము చచ్చి ఉంటే ఆ పాము చచ్చిన పాముని మెడలో వేసేస్తాడు శమిక ఋషి మెడలో. అండ్ ఇది యాక్చువల్గా సరే వేస్తారు, వేసి వెళ్ళిపోతారు. తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నప్పుడు పరీక్షితుడు యాక్చువల్గా శుద్ధ భక్తుడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక శుద్ధ భక్తుడు ఇలాంటి పనులు చేయరు. ఎలాంటి పనులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శుద్ధ భక్తుడు అనేవాడు భౌతికమైన చేతనలో ఉండడు. మామూలుగా అతని చేతన వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మామూలుగా ఆ మాత్రం దాహానికే అతను డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా అతనికి అంత దాహమే వేసినా సరే ఒక ఋషి తపస్సులో ఉన్నప్పుడు అతని భౌతికమైన, అంటే తపస్సు అంటే ఏం చెప్పండి, సమాధి అంటే అన్ని 5 ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, చర్మము, ముక్కు, జిహ్వ, 5 ఇంద్రియాలని లోపలికి లాగేస్తారు. అంటే బయటికి కనిపిస్తాయి ఇవి. దిస్ ఇస్ హార్డ్వేర్, లోపల సాఫ్ట్వేర్ ఉంటుంది మన శరీరానికి కూడా, సూక్ష్మ శరీరం. వాటన్నిటిని లోపలికి లాగేసి అన్నింటినీ పరమాత్మ మీద కేంద్రీకరిస్తారు. అది సమాధి అంటే, అది నిజమైన ధ్యానం అంటే. సో న్యాచురల్ గా అతను ధ్యానంలో సమాధిలో ఉన్నాడు కాబట్టి అతని కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, ఏమి పనిచేయవు. ఆ మాత్రం పరిస్థితులు తెలియదా? కాబట్టి ఆ సమీక ఋషి నాకు ఆతిథ్యం ఇవ్వలేదు అని అనుకోవడము, ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. రెండవది, సరే ఇవ్వలేదు అనుకోండి, కానీ పరిస్థితులు అంత శుద్ధ భక్తులు వినయంగా ఉంటారు. దానికి అతను హర్ట్ అయ్యి ఆ యొక్క సర్పం వేయాల్సిన అవసరం లేదు. సో అదంతా ఎలా అవుతుందంటే యాక్చువల్గా భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ వల్ల అవుతుంది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను చెప్పబోయే కాన్సెప్ట్ చాలా డీప్ కాన్సెప్ట్. సో మీరు జాగ్రత్తగా వినకపోతే మీకు అర్థం కాదు. అంటే స్టోరీ అర్థమైపోద్ది, కానీ ఆ స్టోరీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్న విషయం మీకు అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో పరీక్షితుడు రిటర్న్ అవుతున్నప్పుడు శుద్ధ భక్తుడు కాబట్టి వెంటనే తప్పు గ్రహిస్తాడు.
నేను ఎలా చేయగలిగాను, ఎంత అధ్వానంగా ఎలా వ్యవహరించాను. అతని స్థాయి కాదు అది. అనుకుంటాడు, నేను ఒక వైష్ణవుడిని, ఒక సాధువుని, నేను ఒక బ్రాహ్మణుడిని నేను అపరాధం చేశాను, కాబట్టి ఈ అపరాధానికి ఫలితము నా రాజ్యానికి మీద పడుతుంది. కాబట్టి కృష్ణ దయచేసి నా రాజ్యానికి ఏం కాకూడదు, నా ప్రజలకు ఏం కాకూడదు, నేను చేసిన అపరాధానికి నాకే శిక్ష పడేలా చేయి స్వామి అని చెప్పి అడుగుతారు పరీక్షితులు. కానీ యాక్చువల్గా వాస్తవం ఏమిటి, పరీక్షితులు అలా చేయలేదు. భగవంతుడే అతడిని ఆ విధంగా, అంటే మన జీవితాల్లో భగవంతుడు మనం నడిపించడు. ఎందుకంటే మనము భగవంతుడు సంపూర్ణంగా శరణాగతం కాలేదు. కానీ ఎవరైతే భగవంతుడు శుద్ధ భక్తులు అంటే అర్థం ఏంటి, భగవంతుడు సంపూర్ణంగా శరణాగతం అయ్యాడు అనమాట. అంటే వారికి సొంతంగా ఇండిపెండెన్స్, దే ఆర్ కంప్లీట్లీ, అంటే భగవంతుడు వాళ్ళని స్వయంగా గైడ్ చేస్తారు. మరి ఎందుకు భగవంతుడు ఆ విధంగా అతనికి శాపం వచ్చి అప్పుడేమవుతుంది, సరే అలా రాజ్యం వైపు వెళ్తూ ఉంటారు. మీన్ వైల్ ఏమవుతుంది, ఆ శమీకృషి వాళ్ళ పుత్రుడికి తెలుస్తుంది ఈ విధంగా తన తండ్రిని పరీక్షితుడు అవమానించాడు అని చెప్పి. వెంటనే పరిగెట్టుకుంటూ వస్తాడు, చిన్న పిల్లవాడు మెడలో చూస్తాడు, పరీక్షితుడి మెడలో సర్పం ఉంటుంది అనమాట. అండ్ ఆ పిల్లవాడికి చెప్పలేనంత కోపం వస్తుంది అనమాట. చెప్తాడు, ఒక రాజు అయినంత మాత్రాన అలా అవమానిస్తాడా, బ్రాహ్మణుల కన్నా క్షత్రియులు గొప్ప వాళ్ళు అని చెప్పి వెంటనే చెప్పిస్తాడనమాట. ఏమని, కృష్ణుడు ఈ లోకంలో లేకపోవడం వల్లే కదా క్షత్రియులు అయితే బరి తెగించారు, బ్రాహ్మణుల్ని శిక్షించే అంతటి గొప్ప వాళ్ళు అయిపోయారా వాళ్ళు అని చెప్పి వెంటనే, కాబట్టి కృష్ణుడు లేకపోతే ఏంటి, మేము ఉన్నామని చెప్పి వెంటనే ఏమంటాడు, ఈ రోజు నుంచి 7వ రోజుకి ఒక తక్షక పక్షి అంటే స్నేక్ బర్డ్, సర్ప పక్షి వచ్చి అతన్ని కాటేసి అతను చంపేస్తుంది. అంటే ఇన్ 7 days ఈస్ గోయింగ్ టు డై, 7 రోజుల్లో చనిపోబోతున్నాడు అని చెప్పి శపిస్తాడనమాట. శపించి ఆ తర్వాత అతను కొంచెం శాంతిస్తాడు, ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తూ తండ్రి ఇలా 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 కదిలితే అప్పుడు తండ్రి కళ్ళు తెరుస్తాడు అనమాట ఏమైందని. మెడలో సర్పం వేసి తెలియలేదు అతనికి, అతను సమాధిలో ఉన్నాడు కాబట్టి. ఇలా చెప్తాడు, ఇలా పరిస్థితి ఇస్తాడు. అవును పరిస్థితి అలా చేస్తారా అంటారు. సరే అతను ఏం ఫీల్ అవ్వడు, అతను అలా ఎలా చేస్తారు, నథింగ్, ఈజ్ పీస్ఫుల్ కానీ చెప్తాడు అనమాట. అందుకని నేను అతను శపించాను, 7 రోజులు చనిపోతున్నాడు అని చెప్తాడు అనమాట ఆ పిల్లవాడు. దానికి సమీకృషి తలపట్టుకుంటాడు అనమాట, ఎంత తప్పు చేశావు నువ్వు అని చెప్పి. పరీక్షితుడు ఎంత గొప్ప వైష్ణవుడో నీకు తెలుసా అని చెప్పి. క్షుద్ధ భక్తులు తన జీవితంలో ఏదో తప్పు చేసినా సరే అది ఖచ్చితంగా దాని వెనక అతను ఏదో పరమ రహస్యం ఉంటుంది, ప్లస్ లోక కళ్యాణం ఉంటుంది. పరీక్షితుడు ఆ తప్పు చేయడం ద్వారానే లోక కళ్యాణం జరిగింది. అర్జునుడు తప్పు చేయడం వల్లనే భగవద్గీత వచ్చింది. అంటే అర్జునుడు శుద్ధ భక్తుడు, కానీ శుద్ధ భక్తుడికి నేను ఆ శరీరం కాదు ఆత్మ తెలియదా అండి? ద్వాపర యుగంలో ఉన్న వ్యక్తికి ఆయన తెలియదా? కానీ అర్జునుడు ఎలా వ్యవహరిస్తున్నాడు భగవద్గీత అంటే అంతకు ముందు మనం అర్జునుడు చూసినట్లయితే అర్జునుడు ఆ స్థాయిలో వ్యవహరిస్తాడు, కానీ భగవద్గీత ఆ కురుక్షేత్ర యుద్ధంకి వచ్చేసరికి అర్జునుడు ఈ స్థాయిలో వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు ఈ ఆత్మతత్వం భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నారు. ఎవరికి ఇవ్వాలనుకున్నారు? అర్జునుడికి ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి అర్జునుడిని సడన్ గా ఒక బద్ధావస్థ స్థితిలో తీసుకొస్తున్నాడు. కాబట్టి అర్జునుడు భౌతికవాది, అంటే మనలాంటి వాళ్ళలా ప్రవర్తిస్తాడు అనమాట. అలా ప్రశ్నలు అడగడం, తర్వాత భగవంతుడు సమాధానం చెప్పడం, తర్వాత భగవద్గీత అయ్యేసరికి భగవంతుడు అర్జునుడు మళ్ళీ తిరిగి ఆ స్థాయిలోకి వస్తారు. సిమిలర్ గా పరీక్షితుడి స్థాయి ఇది. శుద్ధ భక్తుడు అని చాలా, అంటే భాగవతం చదివి తెలుస్తుంది అతని స్థాయి ఎంత గొప్పదో. కలిరాజు అతని పాదాల మీద పడతాడు, కలిపురుషుడు అతని పాదాలు పట్టుకుని నన్ను కాపాడు, నన్ను క్షమించు అంటాడు అనమాట. ఒక ఆవును హింసిస్తాడు అనమాట. పరీక్ష చూస్తాడు, నా రాజ్యంలో ఒక ఆవునా, అప్పుడు అర్థమవుతుంది అంటే కలియుగం వచ్చేసింది అంటాడు అనమాట. అండ్ కలిరాజు కోసం చూస్తాడు అనమాట. అప్పుడు పరీక్షితుడు వెంటనే అతను అతమారస్ అనుకుంటాడు, కానీ చెప్తాడు కలిరాజు ఇది యాక్చువల్గా నా రాజ్యం అంటాడు కలిరాజు. కానీ మీ వల్ల నాకు నా సమయం వచ్చింది, అయినా నన్ను రాజ్యం చేసుకొని ఇవ్వట్లేదు, మీరు దయచేసి నన్ను కనీసం చంపొద్దు, నన్ను కాపాడండి అంటాడు అనమాట. సో ద పాయింట్ ఇస్, అంతటి గొప్ప వైష్ణవుడు ఇలా ఎందుకు వ్యవహరించాడు? ఎందుకంటే భగవంతుడు అతని చేత తప్పు, అంటే అతనికి ఆ శపం వచ్చేలా చేయించాడు భగవంతుడు. అంటే అతను చనిపోయేలా చేయిస్తున్నాడు భగవంతుడు. శుద్ధ భక్తుడు, ఈ లోకానికి రాజు, పాండవుల యొక్క చివరి అంకురము, అతనికి శాపం వచ్చేలా ఎవరు చేయించారు? భగవంతుడు చేయించాడు కదా. ఆ తప్పు చేయించింది ఎవరు? భగవంతుడు. భాగవతం క్లియర్గా రాయబడుతుంది అనమాట. భగవంతుడు తప్పు చేస్తారు పరీక్షల చేత. అనిపిస్తుంది అదేంటండి భగవంతుడు నాకు అర్థం కావట్లేదు, చనిపోతున్న వ్యక్తిని పరిస్థితిని అతనే కాపాడాడు, గర్భంలో చనిపోవాల్సిన వ్యక్తిని అతనే కాపాడాడు, ఇప్పుడు అంతా మంచిగా రాజ్యం చేసుకుని మంచిగా ఉన్న వ్యక్తిని అతనే చనిపోయేలా చేస్తున్నాడు 7 రోజుల్లో. రైట్? హౌ టు అండర్స్టాండ్ కృష్ణ? ఎలా అర్థం చేసుకోవాలి భగవంతుడిని? అదే మనలాంటి వాళ్ళం అయితే మనం అంటాం, ఛీ
దేవుడా అసలు ఉన్నావా అను ఆ, నేను ఇంత శుద్ధ భక్తుని రోజు మీ 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 తలజాలు ఏం చేయను, ఎప్పుడు మీ సేవకం చేస్తాను, అలాంటిది నా చేత తప్పుడు పని చేయించి నాకు శాపం చేసి చంపేలా చేస్తున్నావు అని చెప్పి. కానీ పరీక్షితుడు ఎప్పుడైతే అతను రాజ్యం వెళ్ళక ముందే అతనికి ఆ వార్త అందుతుందనమాట. ఏంటి ఆ వార్త? ఈ విధంగా మీకు శాపగ్రస్తులు అయ్యారు, 7 రోజుల్లో మీరు మీ శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అని చెప్పి. అండ్ పరీక్షితుడు కూడా శుద్ధ భక్తుడే. అతను ఆ శాపాన్ని విమోచనం కోరుకోవచ్చు, లేకపోతే అతను తిరిగి శపించవచ్చు. ఈజ్ ఆల్సో గ్రేట్ సోల్. కానీ పరీక్షితుడు ఆ శాపాన్ని కంప్లీట్గా స్వీకరిస్తాడనమాట. నేను చేసిన తప్పుకి నాకు ఈ శాపం సబబైంది అని చెప్పి. అండ్ 1% మీరు భాగవతం చదివితే తెలుస్తుంది, 1% కూడా పరీక్షితుడు బాధపడ్డు. డజంట్ ఫీల్ సారీ. రాజ్యానికి వెళ్తారు, వెంటనే తన పుత్రుడు జనమేజయుడిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు, పట్టాభిషేకం చేస్తారు. ఇమ్మీడియట్గా కట్టుబట్టలతో సింపుల్ వస్త్రాలు ధరించి పక్కనే గంగానది ఒడ్డుకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు? గంగానది ఒడ్డుకి ఎందుకు వెళ్తారు? టిపికల్గా నదీ తీర ప్రాంతాల్లో సాధువులు అనే వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో నదీ తీర ప్రాంతాల్లో పెద్ద పెద్ద పొలిటీషియన్ గెస్ట్ హౌస్లు ఉంటున్నాయి. వాస్తవంగా నదీ తీర ప్రాంతాల్లో సాధువులు ఉంటారనమాట. ఇప్పుడు మేము ఇస్కాన్ టెంపుల్ కట్టుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొట్టేస్తూ ఉంటుంది అనమాట, కలియుగం. సో సో ఎనీహౌ, సో సాధువుల యొక్క సాంగత్యాని కోసం పరిస్థితులు వెళ్తారు. అండ్ పరిస్థితులు అక్కడ సాధువులు అందరూ ఉంటారు, వాళ్ళకి వర్తం తెలిసిపోతుంది న్యూస్ అనమాట. పరిస్థితులు రాగానే పరిస్థితుల్ని కూర్చోబెడతారు. పరిస్థితులు అంటారనమాట, ఏమంటారంటే వారందరూ నమస్కరిస్తారు. అండ్ అక్కడ చెప్తారు పరిస్థితులు, నేను నా శరీరము ఈ 7 రోజుల పాటు నేను సంపూర్ణంగా నేను భగవంతుడి కథ వినాలనుకుంటున్నాను, మీ అందరి సాంగత్యం గడపాలనుకుంటున్నాను, అండ్ నేను ఆహారము నీళ్లు ఏది ముట్టుకోను అంటారనమాట. అండ్ నిజంగా ముట్టుకోడు పరీక్షితుడు. తన ప్రాణం పోయినంత వరకు ఆహారం నిద్ర నీరు మూడింటిని ఉండదన్నమాట అతనికి. అండ్ ఎప్పుడైతే విషయం తెలుస్తుందో అందరు సాధువులు వచ్చేస్తారనమాట. అంటే ఈ సాధువులు అనేవాళ్ళు వాళ్ళు దే కెన్ మూవ్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళు ఒక క్షణంలో చేరుకోగలరు అనమాట. వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి, వాళ్ళకి సిద్ధులు ఉంటాయి అనమాట. వెంటనే మొత్తం అంటే ముళ్ళొక గొప్ప ఋషులు ముళ్ళు అందరూ వచ్చేస్తారు ఆ ప్లేస్కి. వచ్చి అందరూ పరిస్థితులకి చేరుకుంటారనమాట. అసెంబ్లీ మొత్తం కొన్ని 100,000 సాధువులు ఉంటారనమాట. పరిస్థితి అక్కడ కూర్చొని ఉంటారనమాట. అండ్ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ వాతావరణం పండుగ వాతావరణం. ఎవడో పొలిటీషియన్ గెలిస్తే పార్టీలు ఇస్తుంటారు కదా, పెద్ద పెళ్ళిళ్ళు అయితే 100,000 మంది వస్తుంటారు కదా, వాతావరణం అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు వస్తారు, పరీక్షను చూస్తారు, నవ్వుతారు, వాళ్ళు కూర్చుంటారు అనమాట. అండ్ వాళ్ళందరూ వచ్చినాక పరిస్థితి కంగ్రాట్స్ ఇస్తారు అనమాట, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు పరిస్థితుడికి. ఏమని? రాజా, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. ఏంటా నిర్ణయము? నీ చివరి క్షణం వరకు భగవంతుని కథలో నిమగ్నమే అవ్వాలనుకుంటున్నావు, కాబట్టి గ్రేట్ ఫార్చ్యూన్, ఇంతకన్నా ఏముందని చెప్పి. ఒక్కరు కనీసము అమ్మో అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, కొంత ఎవరు మన చుట్టాలు ఎవరన్నా మనకు పడదు, మాటలో లేవు, కొట్టుకున్నాము, ఏదో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది ఎప్పుడు సత్తాడా అని మన మనసులో కూడా ఉండొచ్చు. సడన్గా అతను కరోనా వచ్చింది, కరోనా వెళ్తే కలం కదా, ఇంకేదో వచ్చింది అనమాట. వచ్చింది, అందరూ చుట్టపు చూపుకి వెళ్తారు కదా, ఆ మనిషి మీద ఎంత కోపం ఉన్నా సరే, పగున్న కసున్నా సరే, ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట వరుసకి ఏం పర్వాలేదని నయం అయిపోతుంది అని అంటాం, అవునా కదా? అంతేగాని చచ్చిపోరే వేగంగా అంటామా మనం? లేకపోతే నవ్వుతాం అని చెప్పేసి లాగిపడి కొడతారనమాట. అంటే ఏదైనా సరే, ఎవడైనా సరే, ఒక ఇంట్లో ఎవరికైనా అయితే వెళ్ళి ఏదో పరామర్శిస్తాము, మొహం కొంచెం చిన్నగా పెడతాము, ఎక్కువ నవ్వము, అండ్ సైలెంట్గా వెళ్ళి ఏదో 4 మంచి మాటలు చెప్పేసి ఏం పర్వాలని వచ్చేస్తాము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సాధువులందరూ కూడా ఒక్కరంటే పరిస్థితుడు కొంచెం కూడా టెన్షన్లో లేడు, ఆందోళన, సంతోషంగా ఉన్నారు. ఓకే, సరే, అతను సంతోషంగా ఉండొచ్చు, ఎందుకంటే అతను ఈజ్ అ గ్రేట్ సోల్. అతనికి తెలుసు ఎందుకు అలా ఉన్నాడు. అదే మన ఆ పొజిషన్లో మనం ఉంటే అసలు ఊహించుకోలేమండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఏం జీవితంలో సాధించలేదు, కానీ ఇమాజిన్ జీవితాంతం కష్టపడి 40 ఏళ్ళు కష్టపడి ఒక పెద్ద ఎంపైర్ స్థాపించావు, అండ్ ఆ నెక్స్ట్ రోజు ఏదో అయింది, ఎలా ఉంటుందో ఊహించుకోండి అనమాట. అండ్ అంతటి కుటుంబము, సామ్రాజ్యము, ప్రేమించే ప్రజలు అంతమంది ఉన్నారు అతను అంతా, అండ్ ఈజ్ ద ఎంపరర్ ఆఫ్ ద యూనివర్స్. అంతున్నా సరే సడన్ గా ఇలా శపింపబడ్డాడు అంటే ఎంత అంటే ఎంత లాస్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ పరిశుద్ధ మహల్లో 1% కూడా దుఃఖం లేదు, ఎందుకంటే అతనికి తెలుసు నేను శరీరం కాదు, ఆత్మ జర్నీ, అండ్ దెన్ ఆత్మ నా యొక్క ఫర్దర్ జర్నీకి అతను ప్రిపేర్ అవుతున్నాడు అనమాట ఆ చివరి క్షణం అన్నది.
అది ముఖ్యం. నేను శరీరం అనుకుంటే నేను బతుకుతాను చస్తానని ఆ టెన్షన్లో ఉంటావు. నువ్వు ఆత్మ అనుకుంటే ఏమనుకుంటావు, నా ఈ శరీరం తర్వాత నా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి, దానికి నేను ప్రిపేర్ అవుతున్నానా లేదా అన్నది ఆలోచిస్తాను నువ్వు. అందుకే చెప్తున్నాను, అందుకే కృష్ణుడు అన్నాడు, దేనికోసం వర్రీ అవ్వాలి, దేనికోసం వర్రీ అవ్వకూడదు అనే విషయం నీకు తెలియట్లేదు, నువ్వేం పండితుడు అయ్యా, పండితుల్లో మళ్ళీ మాట్లాడుతున్నావు అని చెప్పి, నువ్వేర ఫూల్ నెంబర్ 1 అన్నాడు కృష్ణుడు అనమాట. ఈ రోజుల్లో అర్జునుడే ఫూల్ నెంబర్ 1 అయితే మరి మనలాంటి చాలా మంది పెద్ద పెద్ద కబుర్లు కొడతారు, బట్ బేసిక్స్ తెలియదు, వాళ్ళని ఏమనాలి, రైట్? వాళ్ళు కాలమిస్ట్ కింద, ఎడ్యుకేషనలిస్ట్ కింద, పిహెచ్డీస్ కింద, స్కాలర్స్ కింద, పండితుల కింద చలామణి అవుతున్నారు మార్కెట్లో. వాళ్ళు సొంత ఫిలాసఫీస్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళని ఏమనాలి అప్పుడు? ఎనీహౌ, సో బికాస్ పరీక్షిత్ ఈజ్ కంప్లీట్ ట్రాన్స్జెండల్ పర్సన్, హీ హాస్ నో యాంగ్జైటీ. అతను అండ్ అలా అని చెప్పి అది ఖాళీ కూర్చోదు, ఫుల్లీ ప్రిపేర్డ్. ఏంటి, ఇప్పుడు నేను నా భౌతికమైన ధర్మాలు చేశాను, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ద బాడీ, నేను ఆత్మని, కాబట్టి నేను ఇప్పుడు నా నెక్స్ట్ డెస్టినేషన్ దానికి నేను ప్రిపేర్ అవ్వాలి, అందుకని నేను సాధువుల సాంగత్యానికి వచ్చాను చెప్పి. అండ్ ఆ ఋషులు మాట వరుసకైనా సరే పరీక్ష, అయ్యో ఎంత పని అయిందే పరీక్ష రాజా, ఒక్కరంటే ఒక్కరు కూడా అయ్యో ఎంత పని అయింది అని పరామర్శించలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ స్థాయిలే కదా, పరమహంసులే వాళ్ళు కూడా. పరిశుద్ధుడు పరమహంస భక్తుడు, గృహస్థుడు ఉండొచ్చు. గృహస్థుడువా, బ్రహ్మచారివా, సన్యాసి అన్నది ముఖ్యం కాదండి. నువ్వు ఏ వస్త్రాలు వేసుకున్నది ముఖ్యం కాదు, నీ ఆధ్యాత్మిక స్థాయి ఏంటన్నది ముఖ్యం. యూ మే బి గృహస్థ, బట్ యూ మే బి వెరీ ఎగ్జాల్టెడ్ డివోటీ, ఇట్స్ పాసిబుల్. సో పరీక్షిత్ ఇస్ ఏ ట్రాన్స్జెండర్, అతను ఒక పరమహంస. వచ్చిన ఋషులు ముందు వాళ్ళు పరమహంసలే, కానీ అట్లీస్ట్ ఈవెన్ పరమహంసలు అయినా సరే కనీసం మాట వరుసకు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా పరీక్షితుడికి రాజా ఎంత అన్యాయం జరిగింది, లేకపోతే ఎంత దురదృష్టమేను, ఏం బాధపడద్దు అలాగ ఒక్కరు అనలేదు. అందరూ వస్తారు, రాజా చాలా సంతోషం, ఏం భయపడద్దు, మేమందరము మీరు చచ్చే వరకు మేము మీతో కూడా ఉంటాం అంటారనమాట. మీరు చివరి క్షణం అంటే చచ్చే వరకు అంటే చివరి క్షణం వరకు మేమందరం మీతో పాటే ఉంటాము, మీ సాంగత్యాన్ని తీసుకుంటాము, అందరం కలిసి భగవంతుని కథ చర్చించుకుందామని చెప్పి. అప్పుడు పరీక్షిత్ అంటారనమాట, మీ ఎవరి నుంచి నేను వినాలంటే అప్పుడు అక్కడ సుఖదేవ్ గోస్వామి వస్తారు. ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి వస్తారో అందరు ఋషులు అక్కడ స్వయంగా తన తండ్రి వ్యాస మహర్షి ఉంటారు, ఆ వ్యాస మహర్షి యొక్క గురువు నారదముని ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి వస్తారు, ఎస్ ఇతను నిజమైన యోగ్యుడు భాగవతం చెప్పడానికి చెప్పి అతన్ని వ్యాసాసనం మీద కూర్చోబెడతారు. అప్పుడు సుఖదేవ్ గోస్వామి 7 రోజులు 7 రాత్రులు కంటిన్యూస్ గా భాగవతం చెప్తారనమాట. అదే ఈ 12 స్కందాలు. ఆయన మధ్యలో సుఖదేవ్ గోస్వామి చాలా సార్లు అంటారు, రాజా రెస్ట్ కావాలా అని చెప్పి. దానికి పరీక్షితుడు ఏమంటాడు, పీయూష నిర్యాపిత పాణమత్త అని చెప్పి, కృష్ణ సుధారస, ఈ కృష్ణ కథ ఒక అమృతంలా ఉంటే ఇంకా దాహం ఎందుకు వేస్తుంది, నిద్ర ఎందుకు వేస్తుంది, ఆకలి ఎందుకు వేస్తుంది, ఇంత అమృతాన్ని ఇస్తుంటే అంటారనమాట. అంటే 7 రోజులు 7 రాత్రులు ఆహారం లేకుండా బతికేవచ్చు. 7 రోజులు పెద్ద విషయమే కాదు, కానీ మంచినీళ్ళు లేకుండా బతుకుతామా, నిద్ర లేకుండా బతుకుతామా? కానీ పరీక్షితుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాగ ముందు ఆ ఋషి విషయంలో కొన్ని గంటల వ్యవధిలో దాహం వేసేయడం ఏంటి, ఆ దాహాన్ని ఆపుకోలేక అంత పెద్ద అపరాధం చేయడం ఏంటి, దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అది ఆర్కెస్ట్రేటెడ్ బై లార్డ్. సో ఈ విధంగా మనం పరీక్షితుడు అండ్ రిజల్ట్ ఏమైంది, పరీక్షితుడి యొక్క అంటే భగవంతుడు మనం చూసినట్లయితే అంటే మనకి స్టోరీ విన్నాక మీరు భయపడకూడదు, అయ్యి బాబోయ్ కృష్ణుడితో పెట్టుకుంటే డేంజర్ అనమాట, అప్పుడు కాపాడతాడని చెప్పేసి సరే నన్ను కాపాడాడు కదా అని చెప్పేసి ఎక్కువ జపం చేస్తామంటే శుద్ధ భక్తులు అయిపోయాడు, రేపొద్దున మనం చంపేస్తారు కూడా అనమాట. అంటే అవసరం పడితే అంటే 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 అవసరానికి వాడుకుంటాడా కృష్ణుడు అనిపిస్తుంది మనకి, అంటే భౌతిక జీతంలో ఉంటే. సో డోంట్ వర్రీ, కృష్ణుడు భగవంతుడు ఏం చేసినా సరే అది మన శ్రేయస్సు కోసం. చూడండి పరీక్షితుడికి ఆ శాపం లేదు. అంటే భౌతికంగా ఆలోచిస్తే భగవంతుడు పరీక్షితుడికి అన్యాయం చేశాడు. యుక్త వయస్సు పరీక్షితుడికి, నాట్ ఈవెన్ మిడిల్ ఏజ్, యుక్త వయసు వ్యక్తి, అంత పెద్ద సామ్రాజ్యము, తన తాతల యొక్క ఇది సంపద ఆస్తి అంతా అతనిదే. అలాంటిది తన చేత తప్పు చేయించి తనకు ఆ శాపం వచ్చేలా చేసి 7 రోజులు చనిపోయేలా చేస్తున్నాడు. భౌతికంగా ఆలోచిస్తే కృష్ణ హ్యాస్ డన్ ఇన్జస్టిస్ ఒక రకంగా. కానీ పరమహంస భక్తుడు, కానీ అందులో ఒక్కరు కూడా కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు, ఇది న్యాయమా అన్యాయమా ఆ డిస్కషన్స్ లేదండి. డిస్కషన్ ఏంటి, ఎవరైతే తనకి శాపం వచ్చేలా చేశారో ఆ వ్యక్తి యొక్క గొప్పతనము, ఆ వ్యక్తి యొక్క కీర్తనలు వినడానికి కూర్చున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? సో దీన్ని బట్టి అంటే ఎందుకంటే దే ఆర్ పరమహంస డివోటీ. ఎందుకంటే కృష్ణుడు భౌతికవాదికి రక్షణ అంటే ఏంటి, అంటే భౌతికవాది ఎలా ఆలోచిస్తారు, ఈ శరీరమే నా శాశ్వతం అనుకుంటాడు అనమాట. కాబట్టి ఈ శారీరంగా నాకు అనుకూలంగా అయితే అది రక్షణ, శరీరానికి వ్యతిరేకంగా ఏదైనా అయితే అది భగవంతుడి యొక్క నిర్లక్ష్యం అలా అనుకుంటాడు అనమాట.
బట్ ఫర్ ప్యూర్ అండర్స్టాండ్స్ రియల్ ప్రొటెక్షన్ ఇస్ స్పిరిచువల్ లెవెల్. పరీక్షితుడు అలా కాకపోతే అప్పుడు కాకపోతే ఇంకొక 100 ఏళ్ళు పోయాక తన ప్రాణం విడిచిపెట్టుండేవాడు. దట్స్ వాట్ ఇస్ బిగ్ డీల్. ఆత్మ అనేది శాశ్వతం అన్నాక ఒకరోజు ముందు వెనక హౌ డస్ ఇట్ రియల్లీ సో మచ్ మ్యాటర్. కానీ కృష్ణుడు భాగవతాన్ని ఈ లోకంలో తీసుకురావాలనుకుంటున్నాడు. భాగవతం అమలం పురాణం. ఈ సృష్టిలోనే భాగవతానికి మించిన పురాణం లేదు, భాగవతానికి మించిన గ్రంథం లేదు. వేదాంత సూత్రాల యొక్క భాష్యము భాగవతం అన్నమాట. సమస్త వేదాల యొక్క సారము వేదాంత సూత్రం, అండ్ ఆ వేదాంత సూత్రం యొక్క భాష్యము భాగవతం అనమాట. దే నథింగ్ బియాండ్ భాగవతం. సో అటువంటి గ్రంథాన్ని కలియుగం ప్రారంభంలో ఈ లోకంలో భగవంతుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరిని ఎంచుకున్నాడు? పరీక్షితుని ఎంచుకున్నాడు అనమాట. అంటే పరీక్షితుడికి హీ హాస్ గివెన్ హిమ్ ఎటర్నల్ గ్లోరీ. అండ్ సరే పోజీ మరి భాగవతాన్ని ఇవ్వాలనుకునే మా పరీక్షితుడిని చాలాగా శాపం రాకుండా చేసి చివరి వరకు అంటే మన బుర్రలు ఎలా పనిచేస్తాయి, నాలంటే ఐఐటి బుర్రకి ఎలా పనిచేస్తాయంటే మరి కృష్ణుడు అలాగే ఎందుకు చేయాలి? శాపం ఎందుకు కావాలి? పరీక్ష హ్యాపీగా రాజ్యం చేసుకుని ముసలుడు అయిన తర్వాత మంచం మీద చనిపోతున్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు అతను సాధువు భాగవతం చెప్పొచ్చు కదా అని చెప్పి. మీకు అర్థమవుతుంది అన్నమాట ఇలాగెందుకు అవ్వాలని చెప్పి. బట్ కృష్ణ ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేశారంటే మనందరి ఒక ఉదాహరణ కోసం. సంబడి హూ ఇస్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ యూత్ సచ్చే ఈ లోకంలో ప్రస్తుతం ఇప్పుడున్న ఏ బిలియనీర్ కూడా అతని ముందు సాటిరారు. అంతటి వ్యక్తి కూడా అలాగ అయినప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యాడు మనందరికీ ఒక ఉదాహరణ. అంటే మృత్యుని ఎలా ఫేస్ చేయాలి అండ్ జీవితంలో ఏది నిజమైన వాల్యూ. ఎందుకంటే వన్ అండర్స్టాండ్స్ ఈ భగవద్గీత జ్ఞానం వలన మనకు తెలుస్తుంది అనమాట ఏది యాక్చువల్లీ వాట్ ఈస్, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, రైట్. కాబట్టి అకార్డింగ్గా మనకు ప్రయారిటీస్ ఉంటాయి. వన్స్ వీ హ్యావ్ ఎ అండర్స్టాండింగ్ దెన్ అకార్డింగ్లీ ప్రయారిటీస్ డిపెండ్ అవుతాయి అనమాట. సో పరీక్షిత్ అలా శాపమైనప్పటికీ 1% కూడా చింతించకుండా తన యొక్క నిత్య ధర్మం వైపు భాగవతం వినడానికి వెళ్తారనమాట. అండ్ పరీక్షితుడి ద్వారా అంటే కృష్ణుడు పరీక్షితుడికి ఎటర్నల్ గ్లోరీ ఇచ్చాడు. పరీక్షితుడి ద్వారా భాగవతాన్ని లోకానికి తీసుకొచ్చాడు. ఈ రోజు కూడా ప్రతిరోజు ప్రపంచంలో ప్రతి నగరంలో పరీక్షితుడి పేరు వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే ప్రపంచంలో 10 నగరంలో ఇస్కాన్ ఉంది కాబట్టి ప్రతి ఇస్కాన్ మందిరంలో భాగవతం వస్తుంది కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ భాగవతం చెప్పుకుంటాము. సో పరీక్షితుడి గురించి సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షి గురించి డిస్కషన్ వస్తుంది. సో కృష్ణుడు పరీక్షితుడికి శాశ్వతమైన కీర్తినిచ్చారనమాట, రైట్. భౌతికంగా ఆలోచిస్తే అయ్యో పాపమే అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా దిస్ ఇస్ ఎ గ్లోరీ. యాక్చువల్లీ లార్డ్ ప్రొటెక్టెడ్ పరీక్షిత్. తనకి తిరిగి తన ధామాన్ని, తన శుద్ధ భక్తుడై తన ధామాన్ని భగవంతు ధామాన్ని తీసుకెళ్లిపోయాడు. భౌతిక ప్రపంచంలో ఏ సుఖం భగవంతు ధామంతో పోల్చుకుంటే సో భౌతికం చూస్తే అయ్యి బాబు అనిపిస్తుంది. కానీ అదే చెప్తున్నాను కదా, సో భగవంతుడి భగవద్గీతలో మనకి కాన్సెప్ట్ అర్థమైతే మనకు అర్థమవుతుంది ఏంటది ఆత్మ శాశ్వతమైనది, దానికి ఆది అంతం ఉండదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అండ్ శరీరం చనిపోయినా సరే ఆత్మకి నా హన్యతే హన్యమానే శరీరే. అంటే శరీరము నశించినా సరే ఆత్మకి నాశనం ఉండదు అని చెప్పి ఇక్కడ భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అండ్ సిమిలర్గా మనము అదే భాగవతంలో మనము 5వ స్కందం చూసినట్లయితే షార్ట్గా 5 minutes చెప్తాను నేను. భరతుడు, అతడి పేరు మీదే మన యొక్క ఈ ఖండానికి భరత వంశం వచ్చిందనమాట. భారతదేశం అనే పేరు వచ్చింది భరత మహారాజు నుంచి. ఈ భరతుడు వేరు, రామాయణంలో రాముడి యొక్క తమ్ముడు భరతుడు వేరు. దే ఆర్ 2 different people. సో భరతుడు అనమాట, అతడు ఎవరు? ఋషభదేవుడి యొక్క పుత్రుడు. సో అతడు కూడా హీ వాజ్ రూలింగ్ అండ్ చాలా గొప్ప రాజు అనమాట, శుద్ధ భక్తుడు అనమాట. అతడు కూడా ఇన్ ద ప్రైమ్ ఆఫ్ యూత్ అంటే తన యుక్త వయసులోనే అతను ఇంకా నా గృహస్థ జీవితం చాలు, నేను ఇంకా సంపూర్ణంగా భగవంతును ధ్యానంలో వెళ్ళాలనుకుంటున్నాను చెప్పి అతను శ్లోకం వస్తుంది భాగవత 5వ స్కందం. యో దుష్టజాన్ దారసుతం పుత్రదార ధనార్థి అని చెప్పి యహో మలవద్ ఉత్తమ శ్లోక లాలస అని చెప్పి. అంటే యో దుష్టజన్ అంటే ఎంతో ఈ లోకంలో భార్య, పిల్లలు, కుటుంబము, సంపద, మనం నమ్ముకున్న వాళ్ళు అంటే మన బంధువులు విడిచిపెట్టడం చాలా కష్టం. దుష్టజాన్ వెరీ డిఫికల్ట్ టు గివ్ అప్. కానీ పరిస్థితులు అంటే ఈ భరతుడు ఎలా వదిలేశారంట, ఏ విధంగా మనం మార్నింగ్ బాత్రూంలో లెట్రిన్లో మనము మలం విడిచిపెట్టినప్పుడు అది 1 నిమిషం ముందు నీకు అడుపులో ఉంది, అది నీలో ఉంది, అది అంటే నీ శరీరంలో ఉంది. నిమిషం తర్వాత కిందకి వచ్చింది, దాని వైపున ఆడు చూస్తా అయ్యో నా నుంచి వచ్చింది, ఎంత ప్రియమైంది అని ప్రేమిస్తాడా?
ఫోటో దిగుతాడా, సెల్ఫీ దిగుతాడు దాంతోపాటు, కనీసం వెంటనే ఫ్లష్ కూడా వస్తారు, మరి కనీసం దాన్ని చూడడం కూడా ఇష్టపడ్డు. అంత విరక్తి మనకి, మన కడుపు నుంచి వచ్చిందే. అంటే అంతటి విరక్తి, అంటే ఇవి అండర్స్టాండ్. సో సిమిలర్గా భరతుడు అంతటి వైరాగ్యం అంటే అంతటి స్థాయికి వెళ్ళగలిగాడు. ఎందుకంట లాస్ట్ లైన్లో వస్తుంది ఉత్తమ శ్లోక లాలస అని చెప్పి. ఉత్తమ శ్లోక లాలస అంటే ఏంటి? ఉత్తమ శ్లోక అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడికి మరొక పేరు ఉత్తమ శ్లోక. ఉత్తమ శ్లోక అంటే ఏంటి? ఉత్తమ అంటే బెస్ట్, శ్లోక అంటే పోయిటరీ. అంటే వన్ హూ ఈస్ గ్లోరిఫైడ్ బై ద బెస్ట్ ఆఫ్ ద పోయిటరీ, సచ్ ఎ పర్సన్ ఇస్ సుప్రీం లార్డ్. ఉత్తమ శ్లోక అనేది భగవంతుడికి ఇంకొక పేరు అనమాట, ఇంకొక విధంగా సంబోధించడం. సో ఉత్తమ శ్లోక లాలస అంటే భగవంతుని పట్ల అతనికి ఎంతటి ఆసక్తి, ప్రేమ పెరిగాయంటే అతను వీటి నుంచి అతను ఈ వైరాగ్యం తీసుకోవాలనుకుంటాడు అనమాట. సో ఆ విధంగా రాజ్యాన్ని మొత్తం తన పుత్రులకు అప్పగించి భరతుడు యుక్త వయసులోనే అతను అడవికి వెళ్తారనమాట, వనానికి వెళ్తారు. అంటే అతని స్థాయి ఏంటంటే భావ స్థాయి. యాక్చువల్గా భక్తిలో కూడా ఒక స్థాయిలు ఉంటాయన్నమాట. అది హైఫై కాన్సెప్ట్, తర్వాత చెప్తాను మీకు. ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. అంటే భగవంతుడి పేరు చెప్తేనే కళ్ళని నీళ్ళు వస్తాయన్నమాట. అంతటి అంటే అంటే అతను భగవంతుడి ధామానికి చేరు ఆల్రెడీ ఎలిజిబుల్, ఈజ్ ఆల్రెడీ పర్ఫెక్టెడ్ పర్సన్. అర్థమైంది? ఆల్రెడీ పర్ఫెక్టెడ్ పర్సన్ అనమాట. అంతటి స్థాయి ఆ భరతుడిది. అండ్ ఆ భరతుడు అడవిలో తపస్సు చేస్తూ ఉంటాడు. అండ్ రోజు 3 సార్లును ఆ యజ్ఞం చేస్తూ ఉంటాడు, ధ్యానంలో ఉంటారు. అండ్ సింపుల్ లివింగ్, పళ్ళు బాగా తింటూ సంపూర్ణంగా భగవంతుడి ధ్యాసలో ఉండి ఎంతో అమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అనమాట. కానీ ఒకరోజు ఏమవుతుందంటే ప్రకృతి విధిరీత్యా తన కళ్ళెదురుగా ఒక జింకని ఒక పులి వేటాడుతుంది అనమాట. అండ్ ఆ జింక పులిని తప్పించుకోవడానికి ఆ యొక్క అదొక స్టీప్ దిస్ అంటే ఒక లోయ, ఆ లోయని గెంతడానికి ప్రయత్నిస్తుంది, కిందంతా జలపాతం అంతాను. సో అయితే అక్కడ ఉంటే పులి చంపేస్తుంది, అది గెంత దాన్ని ప్రయత్నిస్తుంది. ఆ గెంతే ప్రయత్నంలో ఏమవుతుందంటే ఆ గెంతే ప్రయత్నంలోనే మిస్క్యారేజ్ అయిపోతుంది. అంటే ఆ జింక తన యొక్క పిల్లని డెలివరీ చేసేస్తుంది. ఆ జింక ఆ లోయలో పడిపోయి చచ్చిపోతుంది అనమాట. రైట్? అంటే ఆ పులి శబ్దానికి. సో పాప ఆ జింక పిల్ల ఉంటుంది అని పరీక్షితులు అనుకుంటాడు అనమాట, అయ్యో జింక పిల్ల తల్లి చనిపోయింది, ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడతారని చెప్పి. సో ఆ భావంతో ఆ జింక పిల్లని తీసుకొని ఈ కేర్స్ ఫర్ దట్ బేబీ అలా పెంచి పోషిస్తున్నాడు అనమాట. అలా కొన్ని రోజులు అయిపోయాక ఆ జింక పిల్లకి ఎవరు తెలియదు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. తనకు తెలిసినంత వరకు అంతా ఒకటి, ఎవరు? భరతుడు. సో ఆ జింక పిల్ల చూడండి, జంతువులతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనుషులకి నువ్వు ఎంత ప్రేమించు, ఎంత సేవ చెయ్యి, ఏమైనా చెయ్యి, ఏదో ఒక టైంలో వాడి కోరికలని నువ్వు తీర్చలేవు. ఏ రోజైతే నువ్వు తీర్చలేవు ఆ రోజు అంటాడనమాట. జీవితాంతం కష్టపడి నువ్వు నా కోసం ఏం చేసావు అంటారనమాట తల్లిదండ్రులు, పిల్లలు. భార్య భర్త అంటే నువ్వు నా కోసం ఏం కొనిచ్చావు అంటారు అనమాట. భర్త భార్య అంటే నువ్వు ఏం చేసేలేవు అంటారు. అంటే భౌతిక ప్రపంచం ఇలాగా. కానీ జంతువులు మనకన్నా బెటర్ ఈ విషయంలో. వాళ్ళని కొంచెం ప్రేమించండి, చుట్టూ నీ వెనకాల తిరుగుతాయి అవి. సో ఈ జింక పిల్ల భరతుడు అంటే ఎంత ఆసక్తి అయిపోతుందంటే ఎప్పుడు భరతుడు చుట్టూ తిరుగుతుంటుంది, భరతుడు నాకుతూ ఉంటుంది, భరతుడు ఒళ్ళో కూర్చుని పోతూ ఉంటుంది. అండ్ భరతుడు భగవంతుని ధ్యాసలో ఉంటూ ఉంటాడు. అండ్ జింక పిల్ల చాలా చేసేసరికి భరతుడికి ఒక చెప్పలేని ఆనందం వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం కూడా ఒక కుక్క పిల్ల కానీ బుజ్జిగా వచ్చి అంటే మనకు ఒక రకంగా అనిపిస్తుంది కదా. సో భరతుడికి ఎక్కడో లేని అభిమానము, ఆప్యాయత అంటే అంటే ఆ జింక పిల్ల మీద ఆసక్తి ఏర్పడుతుంది నెమ్మదిగా. అంటే అది ఎంత డెవలప్ అయిపోతుందంటే తర్వాత జింక పిల్లతో ఆడుకోవడం మొదలెడతాడు. జింక పిల్లని ఓదార్చడము, దాన్ని జుత్తుని ఎమరడము, దానికి తినిపించడము. ఇంకా సగం రోజంతా జింక పిల్లతోనే పోతుంది. అతని ధ్యాస అంతా భగవంతుని ధ్యాస తగ్గిపోతుంది. అరే నిజంగా నువ్వు కాపాడాలనుకుంటప్పుడు నీ రాజ్యంలో అంతమంది నీ కోసం కుదురుతున్నారు, వాళ్ళందరినీ మరి అప్పుడు ఎందుకు కాపాడలేదు? అప్పుడు నీకు దేవున్నావు లేదు, భగవంతుడు చూసుకుంటాడని చెప్పి వచ్చావు. మరి అంతటి తెలిసినోడివి ఇక్కడ జింక పిల్ల విషయంలో భగవంతుడు దేనికోసమైతే వచ్చావో, వందల కొద్ది లక్షల కొద్ది ప్రాణాలని విడిచిపెట్టి భగవంతుడు విడిచిపెట్టి వచ్చిన వాడివి ఒక ప్రాణం కోసం నువ్వు భగవంతుడిని దూరం చేసేస్తున్నావు అనమాట. అలా నెమ్మది అది తెలుస్తుంది. ఈ జింక వల్ల నా యొక్క ధ్యానం మిస్ అవుతుంది, నా యొక్క త్రిసంధ్య మిస్ అవుతుంది, అన్ని మిస్ అవుతున్నాయని చెప్పి యజ్ఞాలు మిస్ అవుతున్నాయి. అయినా సరే అతను హెల్ప్లెస్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే అయ్యో ఈ జింక అప్పుడు అనిపిస్తుంది జింక పిల్లని తదూరం పెట్టేస్తాను, తదిమేస్తాడు, మళ్ళీ వస్తుంది, వచ్చి మళ్ళీ ఏడుస్తుంది జింక పిల్ల, వచ్చి మళ్ళీ అలాగా నాలుగుతో నాకుతూ ఉంటుంది. సో భరతుడికి ఇంకా నా వల్ల కాదు, అయ్యో నేను తప్పు చేశానేమని చెప్పి మళ్ళీ ఆ జింక పిల్లని ఓదార్చడము, జింక పిల్లకి కౌగులించుకోవడము, అలాగా ఇంకా దాని పట్ల పూర్తిగా ఆసక్తిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే మాయాశక్తి ఎంత ప్రభావం అంటే శుద్ధ భక్తుడు స్థాయి చేరుకున్న తర్వాత కూడా అంటే మాయాదేవి అతన్ని మళ్ళీ కిందకి లాగేస్తుంది అనమాట.
ఒకరోజు ఏమవుతుందంటే భరతుడు కోపం వచ్చి ఆ జింక పిల్లని తరిమేస్తాడనమాట. నా ఇది పోతుందని చెప్పి సాధన. ఆ జింక పిల్ల రాత్రైనా రాదు. భరతుడికి ఆందోళన ఉంటది. అమ్మో! నేను అనవసరంగా దాన్ని తిట్టానే, అది ఎక్కడుందో లేదో అని చెప్పి తనలో తానే మదన పడిపోతూ ఉంటాడు. నేను నాకన్నా క్రూరుడు ఇంకోడు లేడు. అది నా ఆశ్రయం తీసుకుంది, నన్ను ప్రేమిస్తుంది. నేను అంత దారుణంగా ఎలా వ్యవహరించాను అని దాన్ని రాత్రంతా వెతుకుతూ ఉంటాడనమాట జింక పిల్ల కోసం ఎక్కడికి రాకపోయేసరికి. అలాగ పిచ్చోళ్ళలాగా వెతుకుతున్నప్పుడు ఏమవుతుంది, కాలు జారి మళ్ళీ అతను ఒక రాయి కింద పడిపోతాడనమాట. పడిపోతే మొత్తం తల పగిలిపోతుంది. అండ్ అప్పుడు ఆ జింక పిల్ల వస్తుంది. ఆ జింక పిల్లని చూసి అమ్మయ్య నీకేం కాలేదని చూసి ఆ జింక పిల్లల గురించి తలుచుకుంటూ అతను ప్రాణం విడిచిపెట్టేస్తాడనమాట. అండ్ ఏమవుతుంది, తద్వాసంగా భగవద్గీతలో మనం చెప్పుకున్నాం కదా 8వ అధ్యాయంలో ఏమని, ఎం వాపి స్మరణ భావం త్యజతే అంత కలేవరం తం ఏవైతే కౌంటేయ సదా తద్భావ భావిత. ఎం వాపి స్మరణ భావం, మృత్యు సమయంలో నీ చేతన దేని మీద అయితే ఉంటుందో అండ్ నీ కర్మ ప్రకారంగా నీ చేతన, నీ కర్మ ప్లస్ చేతన ఆ రెండు ప్రకారంగా అటువంటి శరీరం వస్తుంది అని చెప్పి. కాబట్టి భరతుడికి మళ్ళీ జింక శరీరం వస్తుంది. నౌ ద పాయింట్ ఇస్, ఇప్పుడు భగవంతుడు అగైన్, ఐ థింక్ నేను ఈ కాన్సెప్ట్ రేపు చెప్తాను. బిఫోర్ ఐ కంప్లీట్ టుడేస్ క్లాస్, దయచేసి అందరూ వేరే శ్రద్ధగా వినండి. రేపు ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాను నేను, యూట్యూబ్ లైవ్. డోంట్ మిస్ ఇట్. చాలా ఇంపార్టెంట్ క్లాస్. డు నాట్ మిస్ ద క్లాస్. మీకే అర్థమవుతుంది రేపటి క్లాస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి. రేపు సాయంత్రం 7:30 లైవ్ స్ట్రీమింగ్. డు నాట్ మిస్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, డోంట్ మిస్ ద క్లాస్ టుమారో ఈవినింగ్ 7:30 లైవ్ స్ట్రీమింగ్. ఓకే. సో ఎనీహౌ భరతుడు ఈ విధంగా చనిపోతాడు అనమాట. తర్వాత ఏమైతే జింక అవుతుంది, రైట్. సో లింక్ నేను రేపే షేర్ చేస్తాను, రేపు సాయంత్రంలో షేర్ చేస్తాను. రేపు బిఫోర్ 5 PM ఐ విల్ షేర్ ద లింక్. సో భరతుడు జింక అవుతారు. అయినా సరే జింక శరీరం వస్తుంది, కానీ అతనికి గతం గుర్తుకుంటుంది అనమాట. గతం గుర్తుకుంటుంది. అయ్యో నేను అంత తప్పు చేశాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టానే, నా యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టాను, అంతమందిని విడిచిపెట్టాను భగవంతుడి మీద ధైర్యం నుంచి. అలాంటిది జింక పిల్లకి ఎలా ఆసక్తి అయిపోయాను, చాలా తప్పు చేశానని చెప్పి నాకు జింక శరీరం వచ్చింది. జింక శరీరంలో భక్తి చేయగలమా? చేయలేము కదా. కానీ భగవంతుని కృప వల్ల అతని భక్తి మెయింటైన్ అయింది. అగైన్ ఇక్కడ ప్రశ్న రావచ్చు ఏమంటే, అరే అంత శుద్ధ భక్తుడు, అంత గొప్పవాడు, అతను తప్పు చేస్తే మాత్రం అతనిని చచ్చిపోవాలా, భగవంతుడు ఎలా కాపాడు? మరి అంత అంటే అడవులకు వెళ్ళాడు, మరి అంటే భగవంతుడు ఏం కాపాడాడు? అతను కూడా యాక్సిడెంట్ అయిపోయింది కదా, చనిపోయాడు. సో కొంతమంది ఇలాంటి లాజికల్ చేస్తారు, కాబట్టి దేవుడు లేడు అంటారు అనమాట. కాబట్టి దేవుడు లేడు అంటే మామూలుగా చచ్చిపోతారు. ఇప్పుడు మీరు దేవుడు నమ్ముకుని దేవుడి కోసమే చచ్చిపోయారు. కొంతమంది తిరుపతికి వెళ్తారండి, దారిలో యాక్సిడెంట్ అవుతుంది, దేవుడు ఉంటే అలా అవుతుందా అంటారు అనమాట. సో ఇక్కడ భరత విషయంలో అయింది. కానీ నేను చెప్పినట్టుగా మనము భౌతిక స్థాయిలో ఉంటాం కాబట్టి మనకి ఆ శరీరమే సర్వస్వము. కాబట్టి శరీరానికి ఏదైనా అయితే భగవంతుడు రక్షించలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ భరతుడి కేసులో భగవంతుడు అతన్ని కాపాడాడు. అతని కర్మానుసారంగా ఆ ప్రాణం విడిచిపోవాలడానికి పోయింది. కానీ భగవంతుడు అతన్ని ఎలా కాపాడాడు? అండ్ అతడు జింక వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జింక మీద వ్యామోహం కాబట్టి జింక శరీరం వచ్చింది కర్మానుసారం. కానీ భగవంతుడు అతను ఎలా కాపాడంటే జింక శరీరం వచ్చినా సరే అతను గతం గుర్తుకుంది, ఆ భక్తి అలా మెయింటైన్ అయింది. ఈ లోకంలో ఏ జంతువుకి గతం గుర్తుకుంటుంది, ఏ జంతువుకి భక్తి ఉంటుంది, కానీ భరతుడి కేసులో ఉంది. ఎందుకంటే భగవంతుడు కాపాడాడు. సో జింక శరీరం అయినా సరే తను తప్పు తెలుసుకుంటాడు, అమ్ము అని చెప్పి మళ్ళీ ఆ దగ్గరలోని సాధువులు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకి భగవంతుని కథ చెప్పుకుంటూ ఎప్పుడు ఆశ్రమం దగ్గరే ఉండేవాడు, ఎప్పుడు సాధువులు చెప్పిన భగవంతుని కథ వింటూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా తన జీవితం మొత్తం కృష్ణ కథ, కృష్ణ కీర్తనలో అవుతుంది. అండ్ నెక్స్ట్ లైఫ్ మళ్ళీ ఏమవుతుంది, భగవంతుని ధ్యాసలో ఉండడం వల్ల అతను నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ జడభరతుడి కింద, శుద్ధ భక్తుడి కింద మళ్ళీ జన్మిస్తారు అనమాట. అండ్ ఈ జన్మలో అతనికి ముందు ఫస్ట్ 2 జన్మ అన్ని గుర్తుకుంటారు. భరతుడు జన్మ గుర్తుకుంటుంది, జడభరతుడు గుర్తుకుంటుంది. ఎందుకంటే భగవంతుని అతను కాపాడుతున్నాడు ఆధ్యాత్మిక జీవితాన్ని. కాబట్టి ముందు చేసిన తప్పులు ఈసారి చేయకూడదని చెప్పి జడభరతుడు డే 1 నుంచి చాలా కేర్ఫుల్ గా ఉంటాడు అనమాట. అండ్ ఒక పరమహంస వైష్ణవుడి కింద తయారయ్యి జడభరతుడు ఆ జన్మలో ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత భగవంతుడు ధామాన్ని చేరుకుంటాడు అనమాట. సో ఈ భాగవతంలో మనం ఈ యొక్క హిస్టరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చూడండి. వి కెన్ సీ దట్ ఏ విధంగా నా హన్యతే హన్యమానే శరీరే అంటే, నా హన్యతే అంటే నశించదు, హన్యమానే శరీరే శరీరం నశించినా సరే ఇది నశించదు. ఏంటి అది? ఆత్మ. మనం ఫస్ట్ భరతుడి విషయంలో యాక్సిడెంట్ అయింది. దేనికి యాక్సిడెంట్ అయింది? శరీరానికి. శరీరం నశించిపోయింది, కానీ అతని భక్తి పోయిందా? శరీరం పోతే నువ్వు రాజుగా ఉన్న పోయినా సరే, సాధువుగా ఉన్న పోయినా సరే, సరే భరతుడు అడవి రాలేదండి, రాజుగా ఉన్నాడండి.
రాజుగా ఉండి కూడా చనిపోవచ్చు కదా. ఒక భౌతికవాది కూడా చనిపోతాడు. భౌతికవాది జీవితాంతం దేనికోసం కష్టపడతాడు? డబ్బు, బాడీ బిల్డింగ్, గర్ల్ ఫ్రెండ్, లేకపోతే చదువు, లేకపోతే పరపతి, ఇంతే కదా. అందులో ఒకటైనా అతను కాపాడలేదు, ఒకటి కూడా అతనితో పాటు వెళ్ళదు, సున్నా. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో మనం చేసిన చిన్నదైనా సరే, ఈవెన్ ఒక్క నిమిషం సేవ, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక్క నిమిషం సేవ, మనం చెప్పే ఒక్క మంత్రము, మనం ఇచ్చే ఒక్క రూపాయి దానము భగవంతుని సేవలో, ఇవి ఒక్క రూపాయి అయినా సరే, ఒక్క నిమిషం అయినా సరే, ఒక్క మంత్రమైనా సరే, ఇవే శాశ్వతం. అది నీతో పడొస్తుంది. అండ్ ఇక్కడ భరతుడి కేసులో అతను అంత భక్తి చేశాడు కాబట్టి నెక్స్ట్ లైఫ్లో కూడా అతనికి ఆ భక్తి మెయింటైన్ అవడమే కాదు, అది గుర్తుకు కూడా ఉంది. సో జింక శరీరం కూడా అంటే ఒకటి భగవంతుడి రక్షణ, రెండోది మనం చూసాము శరీరం నశించింది, ఆత్మ నశించలేదు, అదే ఆత్మ నెక్స్ట్ శరీరం కాబట్టి ఆ గుర్తుందనమాట. మనకి ఏ రకంగా మనం కూడా 3 ఏళ్ళ పిల్లవాడు 30 ఏళ్ళ మనిషి, ప్రతి 6 సంవత్సరాలకి బాడీలో ఉండే ప్రతి సెల్ కూడా చనిపోతుంది, దే గట్ రీప్రొడ్యూస్డ్. దట్ మీన్స్ ఎవ్రీ 6 years దేర్ ఈస్ జీరో కోరిలేషన్ బిట్వీన్ ద బాడీ అకార్డింగ్ టు సైన్స్. ఎవ్రీ 6 years, ఫర్గెట్ అబౌట్ 60 years ఇన్ గ్యాప్. బట్ యూ నో ఐఎమ్ ద సేమ్ పర్సన్, నేనే మనకు తెలుసు మనకి అది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఏ విధంగా ఒకే జన్మలో మల్టిపుల్ శరీరాలు ఉంటే మనకు గుర్తుకుంటుంది, ఎందుకంటే ఆత్మ కామన్. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంటే శరీరం నాశనం అయిపోయింది, కానీ అదే ఆత్మ ట్రావెల్ అయింది, మళ్ళీ అక్కడ ట్రావెల్, అంటే ఆత్మకి నాశనం లేదు. కానీ ఆత్మకి సార్థకత ఏంటి? శరీరానికి బాడీ ముగుస్తుంది, ఎలాగా? మృత్యువు పేరుతో. స్థూల శరీరానికి ముగింపు ఏంటి? మృత్యువు. సూక్ష్మ శరీరానికి ముగింపు ఏంటి? సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మన బుద్ధి అహంకారం, గుర్తుకుందా? మనస్సు, బుద్ధి, అహంకారము, అది సూక్ష్మ శరీరం. దానికి ముగింపు ఏంటి? ముక్తి అంటారు అనమాట. అంటే ఏంటంటే ఈ భౌతిక లోకం నుంచి వెళ్ళిపోవడం. ఆత్మకి ముగింపని కాదు, ఆత్మ సార్థకత ఏంటి? భగవంతుని ధామానికి చేరుకోవడం. ముక్తి అన్నంత మాత్రం, ముక్తి అంటే ఏంటి? భౌతిక జీవితానికి ముగింపు అని అర్థం. ఆధ్యాత్మిక జీవితంలో చాలా స్థాయిలు ఉన్నాయి, బ్రహ్మ స్థాయి, పరమాత్మ స్థాయి, భగవంతుడి స్థాయి అని చెప్పి. సో వీ కెన్ సి ఈ శ్లోకాల్లో ద్వారా, ఈ భరత మహారాజు ఎగ్జాంపుల్ ద్వారా మనము ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే నా హన్యతే హన్యమానే శరీరం, అంటే శరీరం నాశనమైనా సరే ఆత్మ నాశనం లేదు అని చెప్పి. అండ్ పరీక్షితుడి ఒక ఉదాహరణ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే దేని గురించి మనం వరి అవ్వాలి. రెండవది నిజంగా నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడం ద్వారా జీవితంలో మనం ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రైట్, దట్ వీ కెన్ సీ. అండ్ నేను రేపు చెప్పబోయే క్లాస్ వెరీ రిలవెంట్, బర్నింగ్ క్లాస్. అండ్ ఈరోజు క్లాస్ కూడా కొంచెం కనెక్షన్ ఉంటుంది, కాబట్టి రేపు క్లాస్ దయచేసి మిస్ అవ్వద్దు. అండ్ ఐసి రమణారావు గారికి ఏదో ప్రశ్న ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ ప్రభు, యూ వాంట్ టు ఆస్క్? అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. క్లాస్కి సంబంధించిన ప్రశ్న అయితే అడగండి. ప్రభుజీ బాగున్నారా? కృష్ణ బాగున్నారు, మీ ఆరోగ్యం బాగుందా? మీరు అందరూ ప్రార్థించాక నాకేమవుతుందండి? అరే కృష్ణ, చక్రధారియే కాపాడాడు. అది నిజమేలండి, చెప్పండి ప్రభుజీ. క్లాస్ కి సంబంధించిందే, ఇందాక మీరు సైన్స్ అని అన్నారు, సైన్స్ కి ఇది అర్థం కాదు అన్నట్టు. అయితే నేను అడిగేది ఏంటంటే సైన్స్ కి ప్లస్ స్పిరిచువల్ వర్సెస్ సైన్స్. అయితే ఇప్పుడు ఈ సృష్టి అనేది జరుగుతుంది, మీరు ఏం చెప్పారంటే భగవంతుడి యొక్క మన స్వేదరంధ్రాల్లోంచి ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టింపబడుతున్నాయి, తర్వాత బ్రహ్మ ఈ సృష్టి చేశాడు, తర్వాత క్షీరసాగర సాయి, గర్భోదక సాయి, ఇవన్నీ చెప్పారు. బట్ నేను మాట్లాడేది ఏంటంటే, నేను సైన్స్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ చెప్పండి. తర్వాత మెడిసిన్ చదవాల్సిన సీట్ రాలేదని కోపం వచ్చి బీకామ్ చదివి ఎంబీఏ చదివాను. నాకు ఏంటంటే నేను చార్లెస్ డార్విన్స్ థియరీ, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, లెనార్డ్ థియరీ, ఇవన్నీ కూడా చదివాను. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ప్రకారం మీకు తెలుసు, నాకు తెలుసు సృష్టి ఎలా జరిగింది. దాన్ని నేను మిమ్మల్ని ప్రశ్న కింద అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఒక భగవత్ సృష్టి అయితే సపోజ్ ఇప్పుడు చక్రధారి ప్రభు గారు, రమణారావు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రూపంలో ఉండాలి.
అజ్ఞానం అనుకోండి, పరిప్రశ్న అనుకోండి, ఇది సృష్టి అంతా ప్రభు. యాక్చువల్ గా మీరు ఇప్పుడు చార్లెస్ డార్విన్ నేను ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ సంబంధించి మీరు ప్రశ్న అడిగినట్లయితే దానికి నేను ఒక లెక్చర్ ఇచ్చున్నాను. ఐ విల్ కామెంట్ అంటారు, ఎందుకంటే అవన్నీ టెక్నికల్ అండ్ అనలిటికల్ అండ్ ఫ్యాక్ట్స్ బేస్ మీద మాట్లాడాలి. ఓకే, దట్ ఐ విల్ నాట్ స్పీక్ బేస్డ్ ఆన్ భగవద్గీత. సో అది ఈ ఫోరం కి రిలవెంట్ కాదు అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ స్పీక్ టు యూత్, నేను యూత్ మాట్లాడినప్పుడు నేను భగవద్గీత టచ్ చేయను అసలు చాలా వరకు. అంటే వాళ్ళని ఒక స్థాయి తీసుకొచ్చేంత వరకు నువ్వు. సో వి గో బై సైన్స్. త్రూ సైన్స్ వి ప్రూవ్. సైన్స్ ఇస్ నాట్ ఏ నెగటివ్ థింగ్. సైన్స్ ఇస్ లైక్ ఎ నైఫ్. నైఫ్ అనే దాన్ని మనము ఆపరేషన్ సర్జరీకి వాడచ్చు, ప్రాణాన్ని కాపాడొచ్చు, వాడు కడుపులో పొడి చేసి అని చంపేయచ్చు. ఓకే, సో సైన్స్ ఇస్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హూ ఈస్ యూజింగ్ ఇట్ ఫర్ వాట్ పర్పస్. కాబట్టి త్రూ సైన్స్ వీ విల్ ఎస్టాబ్లిష్ భగవద్గీత యొక్క కంక్లూజన్స్ సైన్స్ ద్వారా కూడా మేము స్థాపించే ప్రయత్నిస్తాం అనమాట. వాళ్ళు అదే సైన్స్ ఉపయోగించి దేవుడు లేడని చెప్తారు, మేము అదే సైన్స్ ఉపయోగించి దేవుడు కూడా చెప్తాము. సో దట్ ఈస్ ఆల్సో వింగ్ ఆఫ్ ఇస్కాన్, దట్ ఈస్ ఫర్ టిపికలీ రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్స్. సో ఆ డిస్కషన్స్ ఇంకొక రకం ఇంకో ఫ్లేవర్ లో ఉంటాయి. అది నేను ఈ క్లాస్ లో కలపను, నేను ఎప్పుడు మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఒక ఫోరం ఒక ఆడియన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ అబౌట్ ద డార్విన్, ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు డార్విన్, దట్ ఐ విల్ టేక్ ఇన్ అ డిఫరెంట్ ఫోరం. ఓకే, అది సరే. అసలు మామూలుగా ఈ రూపాలు ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారం కదా, రూపాలు అవన్నీ ఏది సైన్స్ ప్రకారం కాదండి. చూడండి, సైన్స్ ఇవన్నీ లెట్ మీ టెల్ యూ, భగవంతుడు ఐఎమ్ టెల్లింగ్ యూ, సైన్స్ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఎలా అవుతుంది అనేదాన్ని సైన్స్ చెప్తుంది మీకు, అది ఓకే. కానీ ఎందుకు అవుతుంది అనేది సైన్స్ ఎప్పుడు చెప్పలేదు, అండ్ ఎవరి ద్వారా అవుతుందని సైన్స్ చెప్పలేదు. మీకు అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాయింట్ అండి. ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఫెమినిజం కాదు, ఫీమేల్ రైట్స్, అబార్షన్ అనేది స్త్రీల హక్కు అని చెప్పి ఒకరు వాదిస్తారు, ఇంకొంతమంది లేదు అబార్షన్ అనేది ఇల్లీగల్ అనేవారు అనమాట. సో ఫైనల్లీ చాలా డిస్కషన్ నడిచి ఇప్పటికీ నడుస్తున్నారు డిస్కషన్, అమెరికాలో, బ్రిటన్లో అన్నింటిలో ఉంది. బట్ దెన్ దే సెడ్ దట్ ఫైనల్లీ ఓకే, గర్భంలో అంటే గర్భం దాల్చిన 4 నెలలకి ప్రాణం వస్తుంది, కాబట్టి 4 నెలల వరకు అబార్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రాణం లేదని చెప్పింది. అదే క్రిస్టియన్ మిషనరీస్ వుడ్ నాట్ యాక్సెప్ట్, అంటే పిల్లవాడిని చంపకూడదు అంటారు అనమాట. కానీ కొంతమంది లేడీస్, విమెన్స్ మా హక్కు, అబార్షన్ చేసుకోవడం మా హక్కు అనేవాళ్ళు అనమాట. కాబట్టి ఎప్పుడు ఆ ఫైట్ ఉండేది. కోర్టు ఏమని చెప్పిందంటే, సైన్స్ అడిగితే సైన్స్ అని చెప్పింది 4 నెలలకి పిల్లడు ఉంటానని చెప్పింది, 4 నెలలకి ప్రాణం వస్తుంది అని చెప్పారు. కాబట్టి అయితే 4 నెలల వరకు నువ్వు చంపుకోవచ్చు అని చెప్పి, తర్వాత అదే సైన్స్ లేదు 2 నెలలకు వస్తుంది అని చెప్పారనమాట. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు రీసెంట్ లేటెస్ట్ టెక్నాలజీ గ్రేస్ అనాటమీ, ఈవెన్ మన ఎన్ఐఆర్ హాస్పిటల్ గ్రేస్ అకార్డింగ్ టు గ్రేస్ అనాటమీ, అతను దట్ ఈస్ ద కరెంట్లీ యాక్సెప్టెడ్ సిద్ధాంత, ఐ మీన్ టు సే ద సబ్జెక్ట్ అనమాట. అది భాగవతంలో చెప్పిన 3వ స్కంధానికి సేమ్ సిమిలారిటీ ఉంది, అండ్ భాగవతం 5 ఏళ్ళ ముందు చెప్పబడింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రిజల్ట్ చెప్పారనమాట, త్రూ ఆల్ ద ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఆల్. సో సేమ్ పాయింట్ వచ్చి ఏంటది, ఏ రోజైతే పురుషులు స్త్రీలు సంగమిస్తారో అదే రోజు సీమన్ లో ఉన్న వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎగ్ అండ్ ద సీమన్ దే మిక్స్ టుగెదర్ అండ్ దే ఫార్మ్ ఏ లంప్. సో ఆ రోజు ఏ రోజైతే సంగమిస్తుందో ఆ రోజే ఆత్మ చేరుతుందని చెప్పి, అంటే ప్రాణం అనేది డే 1 నుంచి వస్తుంది. కాబట్టి అబార్షన్ ఇస్ లైక్ డే 1 నుంచి, ఫస్ట్ రోజు అబార్షన్ చేసినా సరే, 10వ రోజు చేసినా సరే, 100వ రోజు చేసినా సరే, అది దట్ ఇస్ లైక్ కిల్లింగ్ అని చెప్పి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, మీరు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సైన్స్ కీప్స్ ఆన్ ఎవాల్వింగ్, ఇట్ కీప్స్ ఆన్ ఎవాల్వింగ్. ఈ రోజు ఒక థియరీ, రేపు ఇంకో థియరీ, ఎల్లుండి ఇంకో థియరీ, దాని బేస్ మీద మన జీవితాన్ని ఆధారపరుచుకుంటే, ఈ రోజు అనుకుంటే డార్విన్స్ థియరీ ప్రకారంగా మనము కోతుల నుంచి వచ్చాము, వానర్ల నుంచి వచ్చాము, కాబట్టి మనము వానర్లా బిహేవ్ చేస్తాం అనమాట, అండ్ వానర్లా బతుకుతావు. అండ్ అట్ ద టైమ్ జస్ట్ బిఫోర్ డైయింగ్, మృత్యు ముందు ఇప్పుడు మేము కనుక్కున్నాము ఆ థియరీ తప్పు, యాక్చువల్ గా మనం వానరుల నుంచి రాలేదు, మన బ్రహ్మదేవుడి నుంచే వచ్చాము అని చెప్పి ఇంకో థియరీ వస్తుంది. అప్పుడు నువ్వు అప్పుడు నువ్వు చనిన తర్వాత నన్ను యమరాజాకి వెళ్తావు. యమరాజ్ అంటాడు, ఏరా జీవితం అంతా ఇన్ని తప్పులు చేసావంటే, నా తప్పు కాదు సార్, మా సైన్స్ టీచర్ తప్పు, మా సైన్స్ టీచర్ డార్విన్స్ థియరీ చెప్పాడు, నేను పోతున్నాను చెప్పి ఆడు చెప్పాడు, నేను చేస్తానని చెప్పి. అప్పుడు యమరాజ్ అంటాడు, అవునా మరి భాగవతంలో భగవద్గీత అవి కూడా చెప్పి వేరేలా చెప్తున్నారు, అవి ఎందుకు వెళ్ళలేదని చెప్పి. కాబట్టి విల్ యూ లీడ్ యువర్, అంటే సంథింగ్స్ వి టేక్, భౌతికమైన విషయాల్ని మనం సైన్స్ స్వీకరిస్తాము, ఎందుకంటే సైన్స్ మన ఇంద్రియాల ద్వారా సృష్టించబడింది కాబట్టి.
కానీ when it comes to spiritual subject matters, we have to be clear. ఆధ్యాత్మిక విషయాల్లో కేవలం భౌతికమైన ఇంద్రియాలని ద్వారా మనం సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేము. అల్టిమేట్ గా మనకి శబ్ద ప్రమాణం చాలా ముఖ్యం అనమాట. ఇది నేను 10వ అధ్యాయంలో చెప్పాను చాలా విపులంగా. ఎనీహౌ, లాస్ట్ క్వశ్చన్ శైలజ. yes, and we'll conclude today's class. Prabhu, I think I will we are done now. I'll ask Shailaja to speak. అన్ని నేర్చుకున్నాం, అది మాత్రం. yes, Shailaja గారు చెప్పండి. నమస్తే ప్రభుజీ, చాలా థ్యాంక్స్. క్లాస్ చాలా బాగుంది. సో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు లెవెల్ 2 కి మాకు క్విజ్ అలాంటివి లేవు. సో ఎలా పంపిస్తున్నాం కదా, we are sharing the quiz now. ఓకే, మేబీ నేను మిస్ అయ్యానేమో, చూస్తాను ప్రభుజీ. మధ్యలో మిస్ అయ్యిండొచ్చండి, because I fell sick in between for a month, like that, but otherwise we will do that. ఓకే, సో దాన్ని బట్టే మళ్ళీ లెవెల్ 3 కి వెళ్తాం కదా, క్విజెస్ ఉంటాయి. yeah. See, in level 2 we go till 9 chapters of Bhagavad Gita. Level 3 we will go from 10th chapter, plus level 3 లో అగైన్ లెవెల్ 2 కి రావడానికి నేను కండిషన్ పెట్టాను. ఏంటంటే కండిషన్ మినిమం 1 రౌండ్ చాంటింగ్ అండ్ హ్యావింగ్ భగవద్గీత బుక్. సిమిలర్ గా లెవెల్ 3 కి వచ్చేసరికి మీరు లెవెల్ 2 లో నేర్చుకున్న సబ్జెక్ట్ ఆ డెప్త్ 5 క్వశ్చన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఐ విల్ ఆల్సో ఆస్క్ సమ్ శ్లోక, సంథింగ్స్ ఐ విల్ డూ అండ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ అన్నిటి బేస్ మీద లెవెల్ 3. ఎందుకంటే లెవెల్ 3 లో ఐ విల్ స్పీక్ మచ్ డీపర్. ఇప్పుడు లెవెల్ 3 లో ఆ డెప్త్ లో చెప్పినప్పుడు బేసిక్ క్వశ్చన్స్ అడిగితే కొన్నిసార్లు ఆ గ్రూప్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ ద ఆడియన్స్ వీ విల్ టేక్ దమ్ టు ద నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. ఓకే ప్రభుజీ, ఈ రోజు లెసన్ లో ఈ రోజు చాప్టర్ లో క్వశ్చన్స్ భరతమాత అంటే మాకు తెలిసింది భరతమాత భారతదేశం అంటారు. అది తప్ప భరతుడు నుండి భారతదేశం అన్నారు. మేబీ ఇవాల్వ్ అయ్యి అట్లా వచ్చిందా? మనం భరతమాత అంటాం కదా, భరతుడు అని నేను వెళ్ళలేదు. వి గో బై స్క్రిప్చర్స్, బట్ భరతమాత అన్న తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదంటే ఇప్పుడు తెలుగు తల్లి అంటున్నాము, ఇన్నాళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి అన్నాము. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలోని తెలుగు తల్లి విగ్రహాలు తీస్తారు, తెలుసా మీకు? తెలీదు ప్రభు. టీఆర్ఎస్ వాళ్ళు తీస్తారు అనమాట తెలుగు తల్లి విగ్రహాలు. ఎందుకంటే దే వాంట్ టు హ్యావ్ సంథింగ్ లైక్ తెలంగాణ తెలియదు వేరే అనమాట. సో మై పాయింట్ ఈస్ లైక్ దీస్ ఆర్ లైక్ రిప్రజెంటేషన్, బట్ యాజ్ సచ్ ఫ్రమ్ స్క్రిప్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ ప్రశ్న సమాధానం చెప్పాలంటే ఇది ఆన్సర్. ఏంటంటే యాక్చువల్ గా భూదేవి భూమాత, ఇఫ్ టాక్ ఆఫ్ భూమాత, she is a woman. Rivers and land is female, mountains are male. Okay, so land is a female. Okay, అందుకే భూదేవి భూమాత అంటాం, మాత అంటాం, తండ్రి అనమనమాట, పిత అనమనమాట. కాబట్టి యాక్చువల్గా భూమాత. అండ్ దిస్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ భరతవంశం, భరతఖండే భరతవంశీ అంటారు కదా. దిస్ ఇస్ యాక్చువల్ బిగ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ భరతఖండ అంటే జంబూ ద్వీపే. అంటే మీరు ఎప్పుడైనా యజ్ఞాలు చేసినప్పుడు మీరు చూడండి, ఏ యజ్ఞమైనా చూడండి, ఏ కార్యమైనా సరే జంబూ ద్వీపే భరతఖండే భరతవర్ష అంటారనమాట. సో యాక్చువల్ జంబూ ద్వీప అంటే ఏంటి, భరతఖండ అంటే ఏంటి, భరతవర్ష ఏంటి, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఐ విల్ స్పీక్ సమ్ అదర్ టైమ్. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ చెప్పినప్పుడు 5వ స్కందంలో వస్తుంది భాగవతంలో అది. బట్ ఎసెన్షియల్లీ దట్ నేమింగ్ కేమ్ ఇన్ దిస్ కల్ప, అంటే ప్రతి దిస్ కల్ప. అండ్ అది ఆ ముందు కల్పలో ఉన్న భరతుడు యొక్క దీని మీద వచ్చాయి. అలా అనుకుంటే నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలు కూడా ఒక పేర్లు, అవి ఆ పేర్లు ఒకప్పుడు పర్సనాలిటీస్ ఆన్ దేర్ గ్లోరీస్. దెన్ నెక్స్ట్ కల్ప వచ్చినప్పుడు వాళ్ళ పేర్ల మీద నక్షత్రాలు వస్తాయి అనమాట. సో లైక్ దిస్ నా. సో ఈ భరతఖండ భరతవర్షం పేరు వచ్చింది. అండ్ న్యాచురల్లీ ఈ భరతవర్షం అయినప్పుడు దట్ ల్యాండ్ ఆఫ్ విల్ బి లైక్ భరతమాత. ఇట్స్ నాట్ ఏ సచ్ ఏ రాంగ్. ఐ థింక్ బోత్ ఆర్ నాట్ కాంట్రడిక్టింగ్. ఓకే, అంటే భారతమాత వలన భారతదేశం పేరు కాదు, బికాస్ దట్ ల్యాండ్ వాజ్ భరత. అండ్ అంటే అతని పేరు మీద ల్యాండ్ వచ్చింది. అండ్ దట్ భూదేవి is represented as in the honor of Bharata Maharaj, Bharatamaata కింద వచ్చి ఉంటుంది. దట్స్ ఓకే. ఓకే ప్రభు, జస్ట్ అడుగుతున్నాను. సో రెండవది ఆత్మ, లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఓకే, ఆత్మ మన శరీరం నుండి ట్రావెల్ అవుతా ఉంటుంది. మనం చనిపోయి మళ్ళీ వేరేగా పుడితే మన సేమ్ ఆత్మే మళ్ళీ మనకు వస్తుందా, లేకపోతే ఒకళ్ళ ఆత్మ ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్? మన ఆత్మ మనకు, అది మనమే ఆత్మ అండి. మన ఆత్మ ఏంటండి? ఐ మీన్ ఓకే, ఒక శరీరం చనిపోయింది, మనమే ఆత్మ. కానీ ఇప్పుడు నేను మళ్ళీ చీమగా ఏదో ఒకలాగా పుడితే అది వేరే ఆత్మ వస్తుందా అని.
నాకు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్. మీరు అంటే లెవెల్ టోటల్ గా మీరు లెవెల్ 1 చేశారా? చేశాను. ష్యూర్? షూర్ 100% 13 చాప్టర్ చదివారా? క్లాస్ ఉన్నారా 13 చాప్టర్? ఉన్నాను. 13 అన్ని చాప్టర్ లో నేను క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అంటే మీ చేస్తాను. క్లాస్ కాదు, నేను శ్రీకాంత్ ప్రభుజీ క్లాస్. ఓకే. అల్టిమేట్ గా ఆల్ క్లాసెస్ కి ఆ పీపీటీస్ నేనే తయారు చేసి ఇచ్చానులేండి. ద కోర్స్ వాస్ డిజైన్ బై మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఎ సెడ్ 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల శరీరాలు. అవి జీవరాశులు దే జస్ట్ బాడీస్ క్రియేటెడ్ బై లార్డ్ బ్రహ్మ అండ్ త్రూ ప్రకృతి. 84 lakh బాడీస్. అంటే సింపుల్ చెప్పాలంటే 84 అంటే నేను ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చారంటే నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. శ్రీకాంత్ లో కూడా మరి ఎగ్జాంపుల్ ఇచ్చి ఉండొచ్చు బికాస్ కంటెంట్ నేనే ఇచ్చాను కాబట్టి. నేనే సో ఎగ్జాంపుల్ ఇస్ దట్ లైక్ దిస్. ఇమాజిన్ యాజ్ ఆఫ్ నౌ మీరు లెట్ us say if you are employed lady, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. మీరు నెలకు 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు అనుకోండి. మీరు ఒక సిటీ షిఫ్ట్ అవ్వాలి ఆర్ వేరెవరను యూ హావ్ గోట్ న్యూ ఫ్లాట్. సో మీరు ఏం చేస్తారు? ₹1,00,000 వస్తే మీకు 20-30 వేల రూపాయలు రెంట్ కట్టుకోలేరు. సో యూ కెన్ టేక్ ఏ నైస్ పాష్ లొకాలిటీలో మంచి అపార్ట్మెంట్ తీసుకుంటారు 30 వేల రూపాయలు పెట్టి. బట్ ఇమాజిన్ యూ డోంట్ హ్యావ్ ఎ జాబ్ ఆర్ యూ హ్యావ్ ఎ జాబ్ ఆఫ్ 5,000 రూపీస్. అప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు? రెంట్కి 500 రూపాయలు ఎఫర్ట్ చేస్తారు. అప్పుడు ఒక స్లమ్ లోని ఒక రేకుల షెడ్ వస్తుంది మీకు 500 రూపాయలకి, రైట్? అండ్ అంటే ఏంటంటే నీ దగ్గర నీ చేతిలో ఎంత ఉందో క్యాష్, దాన్ని బట్టి నువ్వు ఒక రకమైన అపార్ట్మెంట్ లో వెళ్ళగలవు. అదే విధంగా మన కర్మానుసారము, రిమెంబర్, మన కర్మానుసారము ప్లస్ మృత్యు టైంలో మన యొక్క చేతన, ఈ రెండు ఫ్యాక్టర్ యాడ్ అయ్యి అకార్డింగ్లీ డిపెండింగ్ అపాన్ యువర్ కర్మ వెదర్ యుల్ గెట్ అంటే ₹1,00,000 అదే ₹1,00,000 జీతం అంటే ₹1,00,000 డబ్బు ఉందంటే అర్థం ఏంటి? చాలా పుణ్యకర్మ ఉందని అర్థం. దెన్ యూ విల్ గెట్ ఏ పాష్ అపార్ట్మెంట్ అంటే దేవతల శరీరము, గంధర్వుల శరీరము, విద్యాధరులు, మనుషులు, ఇవన్నీ గొప్ప జన్మలు అనమాట. అండ్ ఇమాజిన్ మీ దగ్గర 5,000 ఉంది, 10,000 ఉంది అన్న అర్థం ఏంటి? దట్ మీన్స్ మీ పుణ్యకర్మలు చాలా తక్కువ, పాపకర్మలు ఎక్కువ ఉన్నాయి. లోన్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ తక్కువ ఉంది. అంటే పాపకర్మలు ఎక్కువ, పుణ్యకర్మలు తక్కువ. అప్పుడు ఏమంటారు? జోపిడి పట్టి అంటే ఒక స్లమ్లోని ఒక రేకుల షెడ్. అర్థమైందా? అంటే ఏంటి? దిగువ శ్రేణి జన్మలు అనమాట. లోవర్ స్పీసీస్ అంటే అక్వాటిక్స్, ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ ఆ స్పీషీస్ అనుకోండి. ఆరును రాక్షసాసును అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్పీషీస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బట్ దిస్ వన్ పాయింట్, దిస్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. దట్ మీన్స్ యు ఆర్ ద సేమ్ పర్సన్. ఈ క్షణంలో లాస్ట్ మంత్ నీకు 50,000 జీతం అయి ఉండొచ్చు, 10,000 రూపాయల అపార్ట్మెంట్లో ఉంటున్నావేమో. బట్ ఈ నెల ₹1,00,000 ఇస్తుంది కాబట్టి ఈ మేబీ 20,000 హౌస్. జస్ట్ ఎగ్జాంపుల్. బట్ సేమ్ టైం జీతం రాలేదు, కోవిడ్ వల్ల జీతం లేదు. అప్పుడు యూ కాంట్ అఫోర్డ్ టు 10,000 హోమ్, దెన్ యూ విల్ గో ఫర్ ఏ 500 రూపీస్ ఫర్ దిస్ థింగ్. సో సిమిలర్ గా దిస్ టైమ్ యూ ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ యూ డూ మోర్ పుణ్యకర్మ యూ మే బీ డెనీ గాడ్స్ ఆల్సో, స్వర్గం, దాన్ని స్వర్గం అంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ మోర్ పాపకర్మస్ ఇన్ లోవర్ స్పీసీస్ అనమాట, యానిమల్ స్పీషీస్. సో యూ ఆర్ ద సేమ్ పర్సన్, యూ ఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ అపార్ట్మెంట్, బ్యాడ్ అపార్ట్మెంట్. సిమిలర్లీ యూ ఆర్ ద సేమ్ ఆత్మ, యూ ఆర్ గోయింగ్ ఏ హ్యూమన్ బాడీ, యానిమల్ బాడీ, డెమిగాడ్ బాడీ, ఆల్ సార్ట్స్ ఆఫ్ బాడీస్. అర్థమైందా? ఒక్కసారి వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు 20,000 రూపాయలు ఇల్లులో ఉన్నా, 30,000 రూపాయలు ఇల్లులో ఉన్నా సరే, లేకపోతే 500 రూపాయలు ఇల్లులో ఉన్నా సరే, ఒక రేకుల షెడ్లో ఉన్నా సరే, రెండు కూడా నీ ఇల్లు కావు. రెండిటికి నువ్వు ఓనర్ కాదు, అవునా కాదా? నువ్వు టెనెంట్వే. టెనెంట్ అంటే ఏంటి? మీ ఓనర్ మూడు బాగున్నంత కాలమే ఉండగలవు. ఆడొచ్చి పోరా అంటే మూటా పోరా అంతే. కొన్నిసార్లు నోటీస్ పీరియడ్ ఇస్తాడు, 4 రోజులు పోయి ఖాళీ చేయండి అంటాడు. కొన్నిసార్లు ఇప్పుడే పోవంటాడు అనమాట, అవునా కదా? అప్పుడు కూడా పోవాలి. అదే విధంగా నువ్వు దేవతల శరీరం అయినా సరే, మనిషి శరీరం అయినా సరే, జంతువుల శరీరం, ఇన్సెక్ట్ శరీరం అయినా సరే, ఈ మూడు కూడా నీది కాదు, ప్రకృతిది. ద బాడీ బిలాంగ్స్ టు ద ప్రకృతి, పంచమహాభూత అన్నింటినీ. అండ్ ప్రకృతి నీకు అలౌ చేసినంత వరకే నువ్వు ఆ శరీరంలో టెనెంట్ కింద ఉంటున్నావు. ఆత్మ ఇస్ ద టెనెంట్ ఇన్ ద బాడీ. అండ్ సమ్ టైమ్స్ ప్రకృతికి నోటీస్ పీరియడ్, ఓనర్ నోటీస్ పీరియడ్ ఇస్తాడు, ఏంటి 4 రోజులు ఖాళీ అంటాడు. సిమిలర్ ప్రకృతి నోటీస్ పీరియడ్ ఇస్తుంది. అంటే ఏంటి? ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం వస్తుంది, మొహాలు ముడిచిపోతున్నాయి, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటే అర్థం ఏంటి? టైం అవుతుంది నాకు అని చెప్పి. అంటే నోటీస్ పీరియడ్, ప్రిపేర్ అవుతావు కొత్త ఇంటి కోసం. కొన్నిసార్లు నోటీస్ పీరియడ్ ఎవడో సడన్ గా తెలిసి ఇప్పుడు కూడా ఖాళీ చేస్తావా, గోడాలు పిలిపించమంటావు అంటాడు. అంటే ఏంటి? కరోనా, యాక్సిడెంట్లు 2-3 రోజులు పోతారనమాట. నో నోటీస్ పీరియడ్. అంటే ఆ శరీరాన్ని ఖాళీ చేయాలి నువ్వు. అర్థమైందా?
అంటే జస్ట్ లైక్ అక్కడ ఇల్లు ఖాళీ చేసినట్టుగా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ దిస్ బాడీ అండ్ ఐ హ్యావ్ ఎ సోల్. నా సోల్ ఎక్కడికి వెళ్ళిపోతుందని కాదు, నేనే సోల్. ఓకే, ప్రభుజీ ఒక క్వశ్చన్ ఐ డోంట్ వాంట్ ఆన్సర్ మోర్, ఐఎమ్ డన్, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ప్రభుజీ, థాంక్యూ. సో ఐ కుడ్ సీ దే ఆర్ శైలజ, మీరే శైలజ కదా, అనురాధ, మున్నగి, ఇంకా కొంతమంది హ్యాండ్స్ రైజ్ చేశారు. బట్ ఐఎమ్ దే కెన్ కైండ్లీ పోస్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శిల ప్రభుపాద్ కీ జై.